14 ఒకసారి చదువుకుందాము. చదువుకున్న తర్వాత ప్రార్థన చేసుకుని మొదలు పెట్టుకుందాం. థ్యాంక్ యూ. ప్రార్థించుకుందామంటే, పరలోకమందున మా దగ్గర మీకు వేలాది స్తోత్రం ప్రభువా. ఈ గడిచిన కాలం ఎంతో మా తోడుగా ఉండి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ఈ సంవత్సరానికి ఆఖరి ఆదివారమై ఈ పరిశుద్ధ ఆలయానికి మమ్మల్ని నడిపించినందుకు మీకు వేలాది వందనాలు. ఈ యొక్క ఆదివారం మీ యొక్క వాక్యాన్ని మా సంఘస్థులతోటి మేము మాట్లాడుకుంటున్న సందర్భంగా మీ యొక్క పరిశుద్ధతని, మీ యొక్క వాక్యంలో ఉన్న నిజాలని, వాస్తవాన్ని స్పష్టంగా మేము వారికి దయచేసే విధంగా వాక్యానుసారంగా చెప్పే జ్ఞానాన్ని దయచేయడం కాగా, మనిషి ఆలోచన బట్టి కాదు, కానీ మీరు మాకు దయచేసిన పరిశుద్ధ గ్రంథం ద్వారా, మీరు మాకు దయచేసిన మాట ద్వారా ఈ వాక్యాన్ని సంఘస్థులకి దయచేసి జ్ఞానము నాకు వైముఖ్యంగా దయచేసి దీవించవలసిందిగా యేసుక్రీస్తు ద్వారా పరలోక తండ్రి వేడుకుంటున్నాను తండ్రి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సో మనం మత్తయి 7, 13, 14లో మాట్లాడుకుంటున్నప్పుడు మనకి చెప్పేది ఏంటంటే, దేవుని మార్గాన్ని ఒకవేళ దేవుని యొక్క కోరుకున్న మార్గం వైపు వెళ్ళాలంటే మనకి ఎలా ఉంటుంది అన్నది చెప్తున్నది. ఓకే, అయితే మత్తయి 28, 19, 20 ఆ తర్వాత మత్తయి 24, 14 వచనం. ముందు మత్తయి 28. థ్యాంక్ యూ. మత్తయి 24, 24, 14 వచనం. రైట్. సో ఈ రెండు రిఫరెన్సెస్ లో మనకి చెప్తున్నది ఏంటంటే, దేవుడు మన నుంచి కోరుకుంటున్నది ఏంటి అన్నది. చారిత్రాత్మకంగా లేకపోతే హిస్టారికల్గా మనము క్యాలెండర్ డేట్స్ బట్టి కానివ్వండి, ఇది సంఖ్యను బట్టి కానీ వెళ్తే మనం ప్రతిసారి చెప్పుకునేది ఏంటంటే 2000 సంవత్సరాలు, దాదాపుగా 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు జన్మించారు. జన్మించిన తర్వాత మనకి రక్షణకు అనే దానికి అవకాశం వచ్చింది. తనని పునరుద్ధానం అయిన తర్వాత దేవుడిని మనము యేసుక్రీస్తుని దేవుడిగా స్వీకరించడానికి అతి ముఖ్యమైన కారణం ఏంటి అంటే పునరుద్ధానం, 3వ దినము లేవడం వలన అన్నది. ఎందుకంటే మనిషిగా ఆయన మన మధ్య వచ్చి మరణించిన తర్వాత తిరిగి లేచారు. ఒకవేళ అతను తిరిగి లేవకపోయి ఉంటే మనిషి ఆలోచన ఉండేదంటే, యేసుక్రీస్తు మనలాగే మామూలు మనిషి కాబట్టి అద్భుతాలు ఏం జరగలేదు తన జీవితంలో. అప్పుడు దాకా జరిగిన అద్భుతాలన్నీ మామూలు. ఎందుకంటే లాజరును లేపిన దేవుడు తన వరకు తను నిలవలేడా? లేకపోతే శిలువ మీద ఉన్న దేవుడిని ఒక ఖైదీ అడిగేదంటే, నువ్వు దేవుడివే కాబట్టి నువ్వు రక్షించుకో, మమ్మల్ని రక్షించు అని. ఆ సమయానికి చేయకుండా దేవుడు లేఖనాల ప్రకారము 3వ దినాన లెగడం అనేది లేఖనాలు మన మధ్య సఫలీకృతమైన విషయాన్ని మనకు తెలుస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితి అప్పుడు దేవుడు తిరిగి మనుషుల్లోకి వచ్చి అప్పుడున్న వాళ్ళ అపోస్తులు కానివ్వండి, లేకపోతే శిష్యుల దగ్గరికి వెళ్ళి వారికి కొంతకాలము వారితో వెచ్చించి నేర్పించి తిరిగి పరలోకానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మను మనకు పంపించారు. ఇది క్లుప్తంగా నేను చెప్పాలనుకున్నది. అయితే ఈ మధ్యకాలంలో మనకి తెలియాల్సింది ఏంటంటే, అసలు దేవుడు మనతో ఉండవలసిన అవసరం ఏమిటి అన్నది. కాబట్టి ఇంకొంచెం వెనక్కి వెళ్తే నేను మీకు స్పష్టంగా ఖచ్చితంగా చెప్పగలిగిన మాట ఏంటి అంటే, సృష్టికర్త యెహోవా దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు అని మనం మాట్లాడుతున్న దాంట్లో తండ్రి యొక్క పాత్ర ఏంటంటే, తండ్రి ఎప్పుడు, యెహోవా దేవుడైన తండ్రి మనిషినితోటి ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడుతూనే ఉండాలి అన్న కోరిక తనకి ఎంతో స్పష్టంగా ఉండేది. కాబట్టే తను ఆదాముని అవ్వని సృష్టించుకున్నారు. ముందుగా ఆదాముని సృష్టించుకున్నారు, తను తోడుగా ఉండడానికి అవ్వని సృష్టించారు. ఆ సృష్టించిన తర్వాత మనకి లేఖనాల ప్రకారం చెప్పేది ఏంటంటే, మన పరిశుద్ధ వాక్యం చెప్పేది ఏంటంటే, దేవుడు ఆదాముతోటి అవ్వతోటి రోజు మాట్లాడుతూ ఉండేవారు. ఎప్పుడైతే ఆదాము తనకి దేవునికి ఆదాము అవ్వ దేవునికి వ్యతిరేకంగా
సాతాను విషయాన్ని గ్రహించి సాతాను విషయంతో పాటు నడిచి దేవునికి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు రోజు నుంచి వారు దేవుడికి వ్యతిరేకస్తులయ్యారు. అంటే గుర్తుపెట్టుకుని, దిస్ ఇస్ ద ఫస్ట్ ఆడమ్ whom God loved the most, but the first Adam has denied the God the most. మొదటి ఆదాము దేవుడిని దేవుడు ఎంతో ప్రేమించాడు. అయితే అదే మొదటి ఆదాము దేవుడికి వ్యతిరేకంగా చేసిన క్రియల వల్ల దేవుడు ఆదాముని అవ్వని వారి నుంచి దూరంగా పంపించారు. బట్ దేవుడు ఎప్పటికి కూడా మనుషులతోటి మాట్లాడుతూ ఉండాలి, మనుషులతోటి తన వాక్యాన్ని పంచుకోవాలి, తన ఆలోచనలు పంచుకోవాలి, తన ప్రేమని మరి ముఖ్యంగా పంచుకోవాలన్న నిర్దిష్టమైన ఆలోచన యెహోవా దేవుడి కాలం నుంచి ఉన్నది. ఎందుకు అంటే సర్వలోకాన్ని సృష్టించిన దేవుడికి ఆదాము తప్పు చేసినప్పుడు ఆదాము స్థితిలో మరొక ఆదాముని వెంటనే అప్పటికప్పుడు సృష్టించడం పెద్ద విషయమే కాదు. మళ్ళీ చెప్తాను, వినండి. ఒకవేళ సర్వలోకాన్ని, ప్రపంచాన్ని, లేకపోతే మనకి తెలియని లోకాలు ఎన్నో, లేకపోతే యూనివర్స్ అనేది, మిల్కీవే అనేది, పాలపుంతలు అనేది అంత గొప్ప సృష్టిని సృష్టించిన పరలోకపు తండ్రి అనే యెహోవా దేవుడికి ఆదాము తప్పు చేసినప్పుడు ఆదాముని అవ్వని ఈడెన్ గార్డెన్ నుంచి బయటకు పంపించారే కానీ వాళ్ళని నాశనం చేయలేదు. లేకపోతే వాళ్ళ స్థితిలో, లేకపోతే వాళ్ళ ఉన్న సిచ్యువేషన్లో, వాళ్ళ ప్లేస్లో ఇంకోళ్ళని తీసుకొచ్చి సృష్టిలో పెట్టలేదు. వాళ్ళని శిక్షించారు తప్ప వాళ్ళని ఎప్పుడు ద్వేషించలేదు. శిక్ష, ద్వేషం రెండు వేరు పదాలు. శిక్ష ఎందుకంటే తండ్రి కుమార్తెను శిక్షించే అర్హత, హక్కు ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి తన సృష్టి లేకపోతే తన పిల్లలు వారు తిరిగి సన్మార్గంలోకి రావడానికి చేసేది శిక్ష. ద్వేషం ఏంటంటే ఎంత ప్రేమ ఉన్నప్పటికీ నాకు నువ్వు వద్దు, నాకు నువ్వు అనవసరం అనుకున్న దాన్ని ద్వేషం అంటారు. అది ఏదైతే పరలోకంలో దేవదూతలు తండ్రి అయిన యెహోవా దేవుడికి వ్యతిరేకంగా చేసిన పోరాటంలో కోపంతో, ద్వేషంతో వాడిని తోసివేయబడినది ద్వేషం అనేది. సో శిక్షకి, ద్వేషానికి ఒక చిన్న ఆంతర్యం ఇదే. మనిషిని శిక్షించారే కానీ మనిషిని ఎప్పుడు దేవుడు ద్వేషించలేదు. దేవుడు మనిషితో ఎల్లప్పుడూ మాట్లాడాలని కోరుకుతూనే ఉన్నారు. దేవుడు తన వాక్యాన్ని మనిషి ద్వారా మాత్రమే ప్రపంచానికి తెలియజేసుకోవాలని అనుకున్నారు. ఐ ప్రూవ్ దట్. ఎందుకు అంటే దేవుడు తన వాక్యాన్ని మనిషి ద్వారానే ఎందుకు ప్రచారం చేసుకోవాలనుకున్నారు అంటే, దేవుడు కావాలంటే మిఖాయిలతో కావచ్చు, లేకపోతే రమీయులతో కావచ్చు, గొప్ప గొప్ప దేవదూతలు, లేకపోతే దేవదూతల సమూహానికి అధిపతులు, సైనిక అధిపతులైన దేవదూతలు వారు మన లోకంలోకి వచ్చి ప్రచారం చేయడానికి గట్టిగా 1 నిమిషం కూడా పట్టదు. ఎందుకు అంటే వాటి అద్వితీయమైన విషయాన్ని చూసినప్పుడు ప్రతి మనిషి వాటికి లొంగాల్సిందే. కారణం ఏంటంటే మనిషి స్వభావము ఎప్పుడైతే వారికంటే బలమైనది ఏదైనా చూసినప్పుడు వాటికి లొంగిపోతూ ఉంటారు. సో బట్ గాడ్ నెవర్ వాంటెడ్ దట్ టు హ్యాపెన్. అంటే నేను సృష్టించిన మనిషి నా రూపంలో సృష్టించుకున్న నమ్మకంతో చేసుకొని నేను అతి ప్రేమగా సృష్టించుకున్న మనుష్యుడు నా వాక్యం మాత్రమే చాటించాలని కోరుకున్నారు. కాబట్టి మనిషి యొక్క జీవితాన్ని ఎంతకాలమైనా కానీ ఓర్పుతో, ప్రేమతో కాపాడుకుంటూ తరతరాలుగా యుగ యుగాలుగా కాపాడుకుంటూ వచ్చి చివరాఖరికి ద లాస్ట్ ఆడమ్ హూ ఇస్ కాల్డ్ ద జీసస్ క్రైస్ట్. మొదటి ఆదాము అయితే బైబిల్ ప్రకారం ఆఖరి ఆదాము యేసుక్రీస్తు. మొదటి ఆదాము చేసిన తప్పుని చివరి ఆదాము సరిదిద్దడానికి, అది కూడా పరలోకమైన యెహోవా దేవుని పుత్రుడు ఎలాగైతే ఆదాముని మొదటి పుత్రుడుగా తను సృష్టించుకున్నారో తన ఆఖరి ఆదాముని కూడా మనిషి రూపంలో సృష్టించి మన వద్దకు పంపించారు. ఇది మనకి తెలిసిన విషయమే. సో కాల్డ్ క్రిస్మస్ ఇవన్నీ ఫైన్. ఎందుకు అంటే ఎంతకాలం అయినప్పటికీ కూడా యెహోవా దేవుడు తన సృష్టికి ప్రతి సృష్టిగా వేరే వాళ్ళని నేను ముందుకు తీసుకొచ్చి వాక్యాన్ని ప్రచారం చేసుకోవాలనుకుని తను సృష్టించిన సృష్టిలో అంటే ఆదాము చేసినప్పుడు తన నమ్మకం ఏంటంటే మానవ జాతిని నేను కాపాడుకుంటాను, మానవ జాతి నా తట్టు తిరుగుతుంది, మానవ జాతి నాకు ఎప్పుడు తోడుగా ఉండి వాక్యాన్ని ప్రచారంలోకి తీసుకెళ్తాదన్న నమ్మకంతో ఉన్నారు. కాబట్టి నేను ఇందాక చెప్పింది ఏంటంటే గాడ్ ఆల్వేస్ వాంటెడ్ టు స్పీక్ టు మ్యాన్ అన్నది. అంటే సృష్టి మొదలైనప్పటి నుంచి యెహోవా దేవుడు ఆదాము, ఆ తర్వాత మనం చూస్తున్నాము అబ్రహాం సంతతి కావచ్చు, నోవా కావచ్చు, దానియేలు కావచ్చు, డేవిడ్ కావచ్చు, జాషువా కావచ్చు, ఇలాగా ప్రతి ఒక్కరితోటి ప్రతి పరిస్థితిలోనూ సొలొమోన్ కావచ్చు, వీళ్ళందరితో మాట్లాడుతూ ఒక కాలానికి వచ్చిన తర్వాత మనం చూడాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు కాలానికి వచ్చేసరికి లేఖనాల ప్రకారము అది ప్రూవ్ అవ్వాలి. కాబట్టి లేఖనాల ప్రకారం క్రీస్తు అనే వ్యక్తి ఏ పాపము లేని ఒక గొర్రెపిల్ల మన మధ్య రావాలి, దైవ కుమారుడైన యేసుక్రీస్తు మన మధ్య రావాలి అన్నది లేఖనాల్లో రాసి ఉండడం వలన
ఆయన ద్వారా మనకి రక్షణ కలుగుతుందన్న నమ్మకంతో ఆయన తిరిగి దేవుడైన యెహోవా దేవుడు ఒక కుమారుణ్ణి, దేవుడి స్వరూపమైన యేసుక్రీస్తును మన మధ్యలోకి తీసుకొచ్చారు. ఇందాక చెప్పిన మాట గుర్తుపెట్టుకోండి. ఒక వాక్యాన్ని, పరిశుద్ధులైన వాక్యాన్ని దేవదూతల ద్వారా ప్రచారం చేపిస్తే 6 నిమిషంలో ప్రతి మనిషి దేవుడు వద్ద సాగిలపడి మోకాళ్ళ మీద ప్రార్థించాల్సిందే. అయితే దేవుడు కోరుకున్నది ఏంటంటే తన సృష్టి ద్వారా నా ఆలోచనలతోటి నా స్వరూపంలో సృష్టించుకున్న వారికి వివేచన వలన కలిగి ఉంటుంది. కాబట్టి నేను అది మనిషి ద్వారా మాత్రమే వాక్యం చాటించబడాలన్నది కోరిక. సో ఈ కాలం అంతటిలో దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. ఈ కాలం అంతటిలో దేవుడు తన కుమారుతోటి పరలోకంలో మాట్లాడుతుండని నమ్ముతున్నాను. ఆ క్రియను బట్టే యేసుక్రీస్తు నేను ఈ యొక్క భూలోకంలోకి వచ్చి మీ యొక్క కార్యాన్ని నేను సంపూర్ణంగా చేస్తాను తండ్రి అన్న ఆలోచనతోటి వచ్చిన ఇది పరిస్థితుల్లో ఇక్కడ తండ్రికి కుమారుడికి ఉన్న రిలేషన్షిప్ గురించి చెప్తా ఉన్నాను. యూ హ్యావ్ టు ఇది ఒకటి కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి. తండ్రి యొక్క ఆలోచనని కుమారుడు నెరవేర్చడం కోసము పరలోకంలో ఉన్న యేసుక్రీస్తు భూలోకంలోకి రావడానికి నిశ్చయించుకున్న తర్వాత తండ్రి యొక్క ప్రేమని మనుష్యులకు అర్థమయ్యే విధంగా మనుష్య రూపంలో పరిశుద్ధుడుగా జీవిస్తూ ఉన్న 33.5 సంవత్సరాలు ఎలాగైతే మనిషి జీవించగలుగుతాడో అదే రకంగా పాపానికి దూరంగా ఉంటూ పాపంతో పోరాడుతూ పరిశుద్ధుడైన యేసుక్రీస్తు పరిశుద్ధుడుగా ఎలాగున్నారో మరణించే సమయానికి కూడా సిలువ వేసి తన పైన పాపం తెచ్చుకునేంత వరకు కూడా తన పరిశుద్ధుడిగానే ఉన్నారు. సర్వలోక పాపాన్ని తన పైన తీసుకున్న తర్వాత తను మరణించారు అప్పగించుకుంటానని చెప్పి సమాప్తంగా చెప్పారు. సో ఈ రిఫరెన్స్ ఎందుకు ఇస్తున్నాను అంటే తండ్రి తన యొక్క ప్రేమని కానివ్వండి లేకపోతే పరలోకానికి సంబంధించిన వాక్యాన్ని కానీ మనుషులతో ముచ్చటించుకోవాలనుకున్నారు. ఆదాము సృష్టించుకున్న తర్వాత వ్యతిరేకులైన తర్వాత కొన్ని యుగాలు, శతాబ్దాలు లేకపోతే మిలీనియమ్స్ కంటిన్యూ అయిన తర్వాత వేరే అవకాశం లేక క్రీస్తు తండ్రి అయిన యెహోవా దేవుని పుత్రుడు పరలోకం నుంచి భూలోకంకి రావాల్సి వచ్చింది. పాపం అనేది జరగకపోతే క్రీస్తు అనే ఒక రిఫరెన్స్ మనకి ఎప్పుడు ఉండేది కాదు. I repeat it and I strongly stand on this. పాపం అనేది మనిషి చేయనప్పుడు క్రీస్తు పరలోకం విడిచి భూలోకానికి రావాల్సిన అవసరం లేదు. కాబట్టి క్రీస్తు పరలోకం నుంచి భూలోకానికి రావడం ఒక కార్యాన్ని నేను ఎలాగా ఆపాదించుకుంటానంటే తండ్రి యొక్క కోరికని, పరిశుద్ధ కోరికని కుమారుడు అయిన పరిశుద్ధుడు నెరవేర్చడం కోసము తన సర్వ రాజ్య లోకాన్ని, అధికారాన్ని వదిలేసుకొని భూలోకంకి వచ్చి కేవలం వ్యతిరేకించే మనుషులకు కానీ, ద్వేషంతో నిండిపోయిన మనుషులకు కానీ, ఒకరి మీద ఒకరికి అసూయతో నిండిపోయిన మనుషులకి ప్రేమ అనేది ఏంటి అనేది పరిచయం చేయడం కోసం తన సర్వ జీవితాన్ని మన కోసం అర్పించాలనేది నేను గట్టిగా నమ్ముతాను. రైట్, ఇక్కడితో ఇప్పుడుగా చెప్పింది అసలు యేసుక్రీస్తు ఎందుకు వచ్చారన్నది. నా మై నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు పుట్టారు, తర్వాత 33.5 సంవత్సరాలు చనిపోయారంటే దాదాపుగా 1970 లేకపోతే 60 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు అదంతా కార్యాలు జరిగిన అనుకున్నాను. క్రీస్తు వచ్చి వాక్యము లేకపోతే మాట, ప్రేమ అంతా పంచి వెళ్ళిపోయారు. కానీ క్రీస్తు తత్వము దాదాపు 2000 సంవత్సరాలు ఎలా సజీవంగా ఉండగలిగింది? ఐ రిపీట్ ద క్వశ్చన్. దాదాపు 2000 సంవత్సరాల క్రితం చెప్పిన మాటలు, దాదాపు 2000 సంవత్సరాల క్రితం జరిగిన క్రియలు, అది మృతులను లేపడం కానివ్వండి, గుడ్డివారికి చూపు రానివ్వడం కానివ్వండి, లేకపోతే పుష్టి వారికి ఇది కానివ్వండి, లేకపోతే ఆరోగ్యంగా లేని వారికి, ఇవన్నీ మెరికల్స్, అద్భుతాలు బాగానే ఉన్నాయి. అప్పుడు జరిగాయి. అది యెరూషలేము పట్టణంలో జోర్దాను దగ్గర లేకపోతే బెత్లెహేము అటు ఆ ప్రాంతాల్లో జరిగిన పరిస్థితులు మరి ఎన్నో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న భారతదేశం కానివ్వండి, లేకపోతే ఆస్ట్రేలియా కానివ్వండి, లేకపోతే గ్రీన్లాండ్ కానివ్వండి, లేకపోతే అమెరికా కానివ్వండి, లేకపోతే ఎక్కడో మారుమూల ఉన్న న్యూజిలాండ్ కానివ్వండి, క్రైస్తత్వం ఎందుకు ఎలాగా ప్రబలం అంత విస్తరించింది? ఈ ఆలోచన ఎప్పుడైనా మీరైనా అడిగారా? ఇది క్రీస్తు వాక్యం ఇంత బలంగా ఎలా నిలబడగలిగింది అన్నది. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. ఇందాక నేను చెప్పిన మాట ఒకటి, క్రీస్తు తన తండ్రి కోరికని ఎలాగైతే నెరవేర్చడానికి తండ్రి కుమారుల యొక్క అనుబంధాన్ని బట్టి పరలోకాన్ని వదిలి భూలోకానికి వచ్చి తన తండ్రి వాక్యాన్ని, తన తండ్రి యొక్క ఆదేశాన్ని లేకపోతే తండ్రి యొక్క కోరికని నెరవేర్చారో మనము క్రీస్తుని తండ్రిగా భావిస్తున్నాం. క్రైస్ట్ ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్, ద జెహోవా. We the human are the children of the Christ. మనకి క్రీస్తుకి
తండ్రి కుమారుడు లేకపోతే కుమార్తెల యొక్క అనుబంధం ఉంది. సో వాక్యాన్ని ఇందాక మనం చదివినప్పుడు మేబీ ఇంకొక మత్తయి 24:14 ఒక్కసారి చదువుదామండి. ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటిలో ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును. రైట్. కాబట్టి ఇది దేవుని కోరిక, ఇది దేవుని కోరిక. అదే మాట మత్తయి 28:19-20 కూడా మనం లాస్ట్ టైం మెల్లగా చదువుతాము. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. ఇది దేవుని కోరిక. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తీసం ఇచ్చుచు. ఇది క్రియ. నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించితినో, సో ఇది తీసుకోండి, ఆజ్ఞాపించితినో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తము వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఇట్స్ అ బ్యూటిఫుల్ వర్స్ అండి. మత్తయి 28:19-20లో చాలా రిఫరెన్సెస్ ఉంటాయి. రిఫరెన్సెస్ అన్నిటిని తీసుకుంటూ పోతే సమయం సరిపోదు. సింపుల్ గా దేవుడు తన ఉద్దేశాన్ని చెప్పింది ఏంటంటే, మీరు సర్వలోకానికి వెళ్ళండి, అందరినీ మీ శిష్యులుగా చేయండి. అది దేవుని యొక్క ఆశ. ఫస్ట్ లో నేను చెప్పింది ఏంటంటే, దేవుడు యెహోవా దేవుడు మనిషితో మాట్లాడాలనే కోరిక ఉంది కాబట్టి తన రూపంలో సృష్టించుకున్నారు, మాట్లాడుతున్నారు, వ్యతిరేకులయ్యారు. ఆ తర్వాత క్రీస్తు తన తండ్రి ఆశను కోరి వచ్చి, అప్పుడు దాకా మీరు దాని ముందు ఎంతో మంది యాజకులు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు, మనిషి మారలేదు. తర్వాత క్రీస్తు వచ్చారు, మనిషితో మాట్లాడారు, అయినా మారారా అంటే ఇంకా ప్రశ్నార్థకం. బట్ ఏదైతే వాక్యాన్ని తన దేవుడు, తన తండ్రి అయిన యెహోవా దేవుడు కానీ క్రీస్తు కానీ నమ్మి వచ్చారో, ఆ వాక్యాన్ని ఈ భూలోకం ఉన్నంత వరకు, ఎందుకంటే మీతో కూడా ఉన్నానని వారితో చెప్పండి. అంటే సమస్త ఈ సృష్టి ఉన్నంత వరకు నేను మీతో ఉన్నానని జనానికి చెప్పండి అన్న మాటకి రిఫరెన్స్ ముందే ఉండదు. అప్పుడు దాకా మీరు వాక్యాన్ని ప్రచారం చెయ్యండి, మీరు వెళ్ళండి, మీరు మీ శిష్యులుగా మార్చండి. అది ఏ రకంగా? పరిశుద్ధమైన బాప్తిజం బట్టి, అంటే నమ్మి బాప్తిజం బట్టి, ఆ తర్వాత నేను మీకు ఆజ్ఞాపించిన దాన్ని బట్టి, మీకు నేర్పించిన దాన్ని బట్టి, అంటే యేసుక్రీస్తు క్రైస్ట్ వాజ్ వెరీ క్లియర్ సేయింగ్ అంటే మీకు నచ్చింది, మీకు నచ్చిన మాట, మీకు నచ్చిన క్రియ చేయకండి. నేను చెప్పింది, నేను తీసుకున్న బాప్తిజం బట్టి, పరిశుద్ధమైన బాప్తిజం బట్టి, నమ్మి తీసుకున్న బాప్తిజం బట్టి, క్రీస్తు తన తండ్రి యొక్క అద్భుతాన్ని కానివ్వండి, అంత సృష్టిలో ఉన్న సీక్రెట్స్, అంటే ఏదైతే మనకి తెలియదో, మనిషిగా తెలియట్లేదు అది కానివ్వండి, లేకపోతే మనిషి రక్షణను బట్టి కానివ్వండి, లేకపోతే పశ్చాత్తాపాన్ని బట్టి కానివ్వండి, ఈ మాటలని ఏదైతే శిష్యులతో మాట్లాడారో ఆ మాటల్ని ప్రత్యేకంగా ప్రపంచ నలుమూలలా మీరు వెళ్ళి చాటించండి అని చెప్పేది ఒక వారికి ఇచ్చిన ఆదేశం. ఇట్ ఈస్ నాట్ అ రిక్వెస్ట్ టు సే దట్, ఇట్ వాస్ నాట్ అన్ అబ్సల్యూట్ రిక్వెస్ట్, అబ్సల్యూట్ కమాండ్మెంట్ గివెన్ టు ద మ్యాన్కైండ్ టు సే దట్ గో ప్రీచ్ ఆల్. ఇది ఒక ఆదేశము మనకి ప్రభు అయిన యేసుక్రీస్తు నుంచి మానవాళికి మరొకసారి వచ్చింది. ఎందుకంటే యెహోవా దేవుడు మనకి ఆదేశం ఇచ్చినప్పుడు తప్పించుకున్నాము, తప్పిపోయాము, తిరిగి తప్పిపోయిన మనల్ని తన కుమారుడు ద్వారా తప్ప వేరే ద్వారా కుదరదని తెలిసినప్పుడు మన మధ్యకు వచ్చారు. సో ఆ ఆదేశాన్ని మనం ఎలాగ పాటిస్తున్నాము, ఎలాంటి పాటించడంలో మనం ఎలాగ సఫలీకృతమయ్యామన్నదే ఈరోజు అతి క్లుప్తంగా సమయానుసారంగా మాట్లాడుకోవాలనుకుంటున్నాం. సో దిస్ ఇస్ మోర్ ఆఫ్ ఎన్ ఫౌండేషన్. నేను ఇప్పుడుగా చెప్పిందంటే కేవలం మీకు ఫౌండేషన్ ఇవ్వాలని. రీజన్ ఏంటంటే, క్రీస్తు మన మధ్య ఉన్నప్పుడు, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు మనప్పుడు దేవుడిగా స్వీకరించిన తర్వాత మనము మనకన్నా అద్భుతాలు చేసేవారు ఎవరైనా ఉంటే మనం వారికి సాగిల పడతాము, సరే నమ్మి నడుచుకుంటూ వెళ్తాము. ఆ నడక అనేది ఆ మనిషి ఒక ప్రపంచంగా ఉన్న కొంతకాలం కావచ్చు, ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, లేకపోతే 10 సంవత్సరాలు, కానీ 1000 సంవత్సరాలుగా క్రీస్తుని విశ్వసించి ఈ యొక్క వాక్యము ప్రపంచ నలుమూలలా ఎలాగా ప్రచారం చేయబడుతున్నది అన్న దాని గురించి మనం ప్రతిసారి ఆలోచించుకోవాలి. దానికి క్రీస్తు యొక్క మహిమ, క్రీస్తు యొక్క ప్రార్థన, మన మధ్య మనతో పాటు వదిలేసి వెళ్ళిన పరిశుద్ధాత్మ అనుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. అయితే గ్రహించాల్సిన విషయం ఏంటంటే,
మనిషి ఎప్పుడైతే దేవుడి యొక్క వాక్యాన్ని, మనిషి ఎప్పుడైతే దేవుని సక్రమంగా స్వీకరిస్తాడో, మనిషి ఎప్పుడైతే దేవుడి యొక్క ఆలోచనని స్వీకరిస్తాడో, మనిషి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వల్ల తన బాహ్య చూపుతో కాకుండా కానివ్వండి, తన ఆత్మీయ చూపుతో ఎప్పుడైతే దేవుణ్ణి చూసినప్పుడు కానివ్వండి, వాక్యంలో ఉన్న లోతుని చాలా స్పష్టంగా అర్థం చేసుకుంటాడు. ఆ మాట అర్థం చేసుకున్న రోజు తనకి ప్రపంచంలో ఉన్న తనకు అధికారికమైన రెస్పాన్సిబిలిటీస్ కానివ్వండి, ఉద్యోగం కానీ అవన్నీ పక్కన పెట్టి తను దేవుని ఒక వాక్యం బట్టి పరిగెట్టే రోజు ఎంతో గొప్పగా ఉంటుంది. The true person who understands the word of a God, the requirement and the request of a God, will give up everything and run for the people, towards the people to preach the word. ఎప్పుడైతే తను దేవుడు ఒక వాక్యాన్ని అర్థం చేసుకుంటాడు, తన సమస్తాన్ని వదులుకొని పరిగెట్టాడు. ఆ పరుగులో తనకి ధనము కనబడదు, అహంకారం కనబడదు, అధికారం కోరుకోడు, ఆహారం కోరుకోడు, లేకపోతే తనకి భోగభాగ్యాలు కోరుకోడు. సో నేను అంటే డూ అనే మాట కేవలం మగవాళ్ళని కాదు, దిస్ రివర్స్ ఈవెన్ ఫర్ ద విమెన్ టు. వి హావ్ సో మెనీ ప్రీచర్స్ ఇన్ ది ఫిమేల్ పార్ట్ యాస్ వెల్. సో ఎప్పుడైతే మనం దేవుని అర్థం చేసుకుంటామో మనకి లోకంలో ఉన్న ప్రతిదీ అతి చిన్నంగా కనబడుతుంది. అండ్ దేవుడు మనకి ఇచ్చిన కమాండ్మెంట్ లేకపోతే మనకి అధికారికంగా చెప్పిన కార్యాన్ని చాటించడానికి మనం వెనుకాడము. సో ఇలాంటి ప్రక్రియలో యేసుక్రీస్తు మనుషువాడికి తను చనిపోయిన టైంకి కానివ్వండి, తను చనిపోయిన సమయానికి తను చేసిన అతి గొప్ప పని ఏంటంటే, విశ్వాసం అనే దానికి తను వేసిన అతి గొప్ప పునాది యేసుక్రీస్తు. న్యూ టెస్టిమెంట్ అనే దానికి వచ్చినప్పుడు, కొత్త నిబంధనకు వచ్చినప్పుడు తను వేసిన పునాది ఏ విషయంలో కూడా కదలకుండా, బెడకకుండా, లేకపోతే ఎరగకుండా ఉండే ఒక గొప్ప పునాది యేసుక్రీస్తు వేశారు. ప్రపంచానికి, మనిషికి వాక్యాన్ని చాటించడానికి పునాది మీద మొదటి అడుగు కూడా యేసుక్రీస్తే వేశారు. పునాది ఎంత బలంగా ఉంది కాబట్టి తను వేసిన మొదటి అడుగు ప్రపంచానికి తను ఇచ్చే వాక్యాన్ని బట్టి, లేకపోతే అతి చిన్న ఉపమానాలను బట్టి కానివ్వండి, లేకపోతే క్రీస్తు యొక్క పరిశుద్ధ వాక్యాన్ని బట్టి తను చేసిన అద్భుతాలే కానీ అది మొదటి మెట్టుగా నేను భావిస్తాను, ప్రత్యేకంగా నాకు అనిపిస్తుంది అది. అయితే ఆ తర్వాత ఒక వాక్యాన్ని ఇంచుమించుగా మనం ఊహించుకుంటే 1900 సంవత్సరాలు అంటే 2000 సంవత్సరాల పాటు ఉండడం అనేది చాలా గొప్ప విషయం. మన సంఘం కట్టబడి దాదాపుగా 100వ సంవత్సరానికి వస్తుంది. 100 సంవత్సరాల్లో మన విశ్వాసం ఎంత బలంగా ఉంది, మనతో పాటు ప్రయాణించిన మొదటి సంఘస్థుడు ఈ రోజు వారి కుటుంబం అంతా ఉందా అంటే చూసుకోవడంలో కొద్దిమంది మిగులుతారు. ఇంకో 200 సంవత్సరాల తర్వాత ఇదే సంఘంలో సంఘస్థులు మనకి అలాగే ముందుకు వెళ్తారా, ఇదే విశ్వాసంతో ముందుకు వెళ్తారా, ఇదే ఆచారాలతో ముందుకు వెళ్తారా, ఇదే పరిశుద్ధాత్మతో ముందుకు వెళ్తారంటే ప్రశ్నార్థకం. అయితే దాదాపు 2000 సంవత్సరాల పాటు క్రీస్తు యొక్క వాక్యాన్ని అంత పరిశుద్ధంగా ఉంచడానికి ప్రయాసపడిన వారిని జ్ఞాపకం చేసుకోవడం ఎంతో ముఖ్యం. సో కమింగ్ టు ద పాయింట్, ఈ యొక్క వాక్యాన్ని ఇంత పరిశుద్ధంగా నిలిపి దాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటించడానికి అతి ముఖ్యమైన వాళ్ళు 12 మంది డిసైపుల్స్, అంటే శిష్యులు. వారితో పాటు శిష్యులు కాకపోయినా పౌలు గారు, వారితో పాటు కాకపోయినా మొదటి హతసాక్షి స్టెఫెన్. ఇది నేను ఎప్పుడు అనుకుంటున్నది, అందరికీ ఒకే ఒపీనియన్ ఉండాల్సిన అవసరం లేదు, కానీ నేను ప్రత్యేకంగా అనుకుంటున్నది ఏంటంటే, ఆ వాక్యాన్ని క్రీస్తు ఎంత బలంగా అయితే వాళ్ళ శిష్యులకి బోధించారో అంతే బలంగా ఆ శిష్యులు ఈ వాక్యాన్ని ప్రపంచానికి చాటించడానికి ముందుకు తీసుకున్నారు. క్రీస్తు యొక్క వాక్యం ఎంతో బలంగా ఉండి అది నచ్చక హింసించిన పౌలుతోటి క్రీస్తు మాట్లాడిన తర్వాత తను నేరుగా శిష్యుడు కాకపోయినప్పటికీ తన మాట ద్వారా క్రీస్తు తనని అపోస్తులుగా స్వీకరించిన తర్వాత పౌలు యొక్క పాత్ర ఈ నూతన సంఘానికి కానివ్వండి, పౌలు యొక్క పాత్ర శిష్యుల్ని బలంగా ఉంచడంలో కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. మనం దాని లోతుల్లో వెళ్తే సమయం సరిపోదు, కానీ ఈ మాట గుర్తుపెట్టుకోండి. వాక్యం ఎంత బలమైందంటే, విశ్వాసం ఎంత బలమైందంటే, నాకు ప్రపంచం ఎంత వ్యతిరేకంగా ఉన్నా పర్వాలేదు, నేను నా ప్రాణాన్ని సైతం నేను పట్టించుకోను, దేవుడే నాకు అన్నిటికన్నా ముఖ్యము, లేకపోతే క్రీస్తు చూపించిన మార్గం అన్నిటికన్నా ముఖ్యము, క్రీస్తే నిజమైన దేవుడు, క్రీస్తే నిజమైన రక్షకుడు అని నమ్మి 10 మందిలో నిర్భయంగా ఎంతో ధైర్యంగా ముందుకొచ్చి చెప్పి హతసాక్షుడైన వారిలో స్టీఫెన్ మొట్టమొదటి వ్యక్తి. హతసాక్షి అవ్వడానికి మనకి పిచ్చితనం కానివ్వండి, మనకి అపూర్వమైన జ్ఞానము, అంతులేని ధైర్యం ఉండాలి. దాన్ని నిర్ధారించి చెప్పింది స్టీఫెన్.
సో ఈ 14 మంది ఈ రోజు క్రీస్తు యొక్క లేకపోతే పరలోక తండ్రి అయిన యెహోవా దేవుడి యొక్క కోరికను సంపూర్ణంగా సృష్టించడానికి కానీ సంపూర్ణపరచడానికి కానీ ప్రయత్నించడంలో వాళ్ళలో వీరు అతి ప్రాముఖ్యమైన వాళ్ళు. అండ్ ఆ పునాదుల మీద మెట్టుల మీద మరొక కొన్ని మెట్లు వేసిన వాళ్ళు ఈ 14 మంది. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ క్రిస్టియానిటీ. వెన్ సంబడి స్టార్ట్స్ బిలీవింగ్ క్రీస్తు తప్ప నాకు వేరే అవసరం లేదు అన్నప్పుడు ఇంత గొప్ప శిష్యులు కానివ్వండి వాక్యాన్ని చాటించేవారు మంచిగా వస్తారు. ఎందుకు వీళ్ళ గురించి ఇంత చెప్తున్నాను అంటే, అమెరికా దేశము క్రైస్తవ దేశం, ఇంగ్లాండ్ దేశము క్రైస్తవ దేశం, ఆస్ట్రేలియా దేశం క్రైస్తవ దేశం, ఇలా ఎన్నో క్రైస్తవ దేశాలు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 800-900 కోట్లు ఉంటే దాంట్లో అత్యధికంగా ఉండే శాతంలో క్రైస్తవులే ఉంటారు, క్రైస్తవ దేశాలే ఉంటాయి. దాని తర్వాత ఇస్లాం ఉంటుంది, మిగతావి దాని తర్వాత 1 by 1 వస్తూ ఉంటాయి. ఈ క్రైస్తవ దేశాల్లో వాక్యం ముందు ఈ క్రైస్తవ దేశాలకు వెళ్ళాయని ఎంతమంది నమ్ముతున్నారు? క్రీస్తు చనిపోయిన తర్వాత మన అదృష్టము దేవుని యొక్క కృప మన దేశం పైన ఉంది కాబట్టి తోమా గారు కేరళను బట్టి మన దాకా మన దేశానికి వచ్చారు. రైట్. శిష్యులలో ఒక బలవంతుడైన తోమా అనుమానం ఉన్నప్పటికీ కూడా తర్వాత మారి దేవుడి కోసం నిలబడిన ఒక బలమైన శిష్యుల్లో తోమా ఒకడు. ఆయన మన దేశానికి రావడం అనేది ఒక దీవెనకరమైన సూచన. కేరళ దేశానికి వచ్చారు. ఈరోజు కూడా మనము కేరళ దేశానికి వెళ్తే తోమా గారు స్థాపించిన సంఘాలు ఇప్పటికీ ఉంటాయి. తోమా గారు ఏ రకంగా అయితే ఆచారం చేశారో అవే ఆచారాలని పాటిస్తూ ఉండే సంఘస్థులు ఉంటారు, లేకపోతే అక్కడ ఉన్న యాజకులు ఉంటారు. వారి పద్ధతుల్ని వారు చేసే ఆరాధనను చూస్తే మిగతా వాళ్ళ విషయం నేను చెప్పాలనుకోవట్లేదు. నేనైతే కనీసం ఆ గేటు దాకా కూడా వెళ్ళడానికి నేను సరిపోనేమో అర్హుడు కాదు, అడుగు పెట్టడానికి కూడా నేను అర్హుడు కాదని నేను ఖచ్చితంగా నా విషయంలో చెప్పుకోగలుగుతాను. పరిశుద్ధంగా ఉండాలి అనేది వాళ్ళకి అతి ముఖ్యమైన అంశం. అది కొన్నిసార్లు వాళ్ళ సంఘాల్లో పెద్ద చర్చెస్ ఉంటాయి, కానీ సంఘానికి వచ్చే వాళ్ళు 3-4 ఉంటారు. ఎందుకంటే మిగతా వాళ్ళు మేము వచ్చే అర్హత మాకు లేదు, అక్కడ చెప్పే మాట వాక్యానుసారంగా చాలా సూటిగా ఖండించేది ఉంటుంది. నువ్వు పాపి అంటే పాపివే. ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ లివరేజ్ టు యూ టు సే దట్ ఓ యూ విల్ బి సేవ్డ్. నో, నువ్వు పాపివి. సూటిగా మాట్లాడే మాటలు మనిషికి నచ్చకపోవచ్చు, కానీ సూటిగా మాట్లాడే మాటలు వాక్యానుసారంగా ఉన్నప్పుడు దాన్ని అంగీకరించే ఆలోచన, అంగీకరించే ఆ స్వభావము మనం స్వీకరించుకోవడం ఎంతో ఎంతో ముఖ్యం. వాక్యం కత్తిలాగా ఉంటుంది, లేకపోతే పదునైన కత్తిలా ఉంటుంది. మిమ్మల్ని చొచ్చుకోకపోతే అది ఎందుకు చొచ్చుకుపోతుందంటే మనలో ఉన్న పాపం ఉన్నప్పుడు ఆ పాపాన్ని తీసేయడానికి చొచ్చుకుపోతుంది. దాన్ని మనం తిరస్కరించినప్పుడు నువ్వు నేను అదే పాపంలో జీవిస్తా ఉన్నాను. ఒకవేళ నూతన సంవత్సరంలో దేవుడు ఆశీర్వదించి నేను ముందుకు వెళ్ళే జీవితం ఉంటే, నేను మీతో ఉంటే, నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ క్రిటిసిజం దట్ వీ హ్యావ్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. అంటే మనకి ఎప్పుడైతే వాక్యాన్ని బట్టి మన తప్పుల్ని మనకి తెలిసేలా ఉందంటే, ప్రత్యక్షంగా కాదంటే వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు నేను చెప్తున్న విషయం, దాన్ని మనం స్వీకరించే గుణాన్ని మనము పెంపొందించుకోవాలి. ఇది చాలా చాలా ముఖ్యం. దేవుడు ప్రేమ కలిగిన వాడు, దేవుడు అందరినీ క్షమిస్తాడు, మనం రక్షణ పొందాము, మన బాప్టిజం తీసుకుంటే మనము పరదేశంలో ఉంటాం, ఇదంతా బాగా వినడానికి బాగుంది. కానీ అలాంటి పరిస్థితుల్లో ఉండడానికి నువ్వు నేను ఏం సరిదిద్దుబాటు చేసుకోవాలనేది అన్నిటికన్నా ముఖ్యం. బహుశా నేనే సరిదిద్దుబాటు చేసుకోవాలనేది అన్నిటికన్నా నాకు ముఖ్యం. ఈ ప్రశ్న మీకు వదిలేస్తున్నది ఎలాగన్నది. కాబట్టి ద డ్యూటీ ఆఫ్ మ్యాన్ కైండ్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ ఇస్ గో ప్రీచ్ ఎవ్రీబడీ. నీ వాక్యాన్ని నేను బోధించింది ప్రతి మానవాళికి అర్థమయ్యేలాగా చెప్పండి అన్నది దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప బాధ్యత. ఈ బాధ్యతలో మనము ఎన్నోసార్లు ఫెయిల్ అవుతూ ఉంటాం, పడిపోతూ ఉంటాము. 2 కొరింథీయులు 4:8-9 ఒకసారి మాట్లాడుకుందాం.
ఎందుకు అంత మన నూతన సంఘానికి కానీ, నూతన ఇన్ సెన్స్ క్రైస్తవ సంఘానికి కానీ ఎందుకంత చాలా ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఉంటారంటే, తను రాసిన లెటర్స్లో కానివ్వండి, తను మాట్లాడిన సంభాషణలో కానివ్వండి, ఏ ఒక్కరిని అపేక్షించలేదు. తప్పుని తప్పుగా ఖండించారు, సంఘం ఇలాగే ఉండాలని చెప్పారు. అండ్ అలాంటి పరిస్థితుల్లో వాక్యాన్ని చాలా బలంగా ప్రతి ఒక్కరికి చెప్పడానికి, వాస్తవాన్ని ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా అతను ముందుకు తీసుకెళ్లారు. ఆ పరిస్థితుల్లో మీరు నేను అనుకుంటున్న శ్రమే కాదు. ఎప్పుడైతే మనము ఈ యొక్క శిష్యులు కానివ్వండి, లేకపోతే అపోస్తలుడైన పౌలు గారిని కానివ్వండి, లేకపోతే ఆ సమకాలంలో ఉన్నవారు దేవుడు సేవ చేస్తూ పడ్డ కష్టాన్ని కానీ మనము దీర్ఘంగా ఒక్కొక్క మాట చదువుతున్నప్పుడు నువ్వు నేను పడుతున్న శిక్ష లేకపోతే పరిస్థితి బాధే కాదు. అందుకే ఈ వాక్యంలో చెప్పేదంటే ఎలాంటి పరిస్థితి ఉన్నా కూడా మేము ఏ విషయంలో కూడా మేము వెనకడుగు వేయలేదని. దీన్ని ముందుకు వెళ్ళినప్పుడు కానివ్వండి, దాంట్లో స్పష్టంగా చెప్పేది పౌలు గారిని కానివ్వండి, పేతురు గారిని కానివ్వండి, వారిని ఏ రకంగా చెరసాలలో పడేసి హింసించారనేవి చాలా విషయాల్లో రాయబడి ఉంటుంది. క్లుప్తంగా చెప్తాను ఎలా హింసించారంటే, ఒక్కొక్కరిని క్రీస్తుని ఎలాగైతే తన కొరడాలతో కొట్టారో అలాగ 3 సార్లు 4 సార్లు, బెత్తంతో 4-5 సార్లు రాళ్లతో కొట్టడము, హింసించడము, ఉమ్ము వేయబడము, లేకపోతే పిడుగుతులు గుద్దడము, ఇలాంటివన్నీ ప్రతి ఒక్కరూ దీంట్లోంచి దాటి వచ్చిన వారే. ఈరోజు మనం వాక్యం చెప్పేటప్పుడు కానివ్వండి, మన వాక్యం ప్రచారానికి వెళ్ళినప్పుడు కానివ్వండి, మనకు చిన్న అవమానం, మనకి సరైన గెస్చర్ ఇవ్వకపోయినా కానివ్వండి, మనం చాలా బాధపడిపోతాం. నాకు అవమానం జరిగిపోయింది. వీటి ముందు పోల్చుకుంటే అసలు మనం చేసేది ఎంత గొప్ప సేవ అన్నది మనం ప్రశ్నించుకోవాలి. వాక్య ప్రచారము, వాక్యము చెప్పడం అనేది, లేకపోతే ప్రపంచ నలుమూలకి భూమి ఉన్నంత కాలము వాక్యం చెప్పే ఒక బాధ్యత మన మీద ఉన్నప్పుడు మనతో ఎంతవరకు తగ్గించుకొని ముందుకు వెళ్ళాలనేది అతి ముఖ్యమైన ఆలోచన మనిషికి ఉండాలి. రైట్. పౌలు గారు ఒక రోమియుడు, హీస్ అ రోమన్ సిటిజన్, అతని యూదుడు కూడా. ఒక అద్భుతమైన పరిస్థితుల్లో ఉండి తను అధికారికంగా ఉన్నప్పుడు దేవుడు తనతో మాట్లాడి, నా మనుషుని ఎందుకు శిక్షిస్తున్నావు, నా మనుషుని నన్ను ఎందుకు హింసిస్తున్నావు అన్నప్పుడు తన సమస్తాన్ని దేవుడికి అర్పించుకొని ముందుకు వచ్చిన వారంలో పౌలు అనే అతన్ని మనం చెప్పుకోవచ్చు. నేను పౌలు గారిని ఎందుకు ఇక్కడ తీసుకొస్తున్నానంటే, ఆహారం కోసమో లేకపోతే దేవుడి విషయాల్లో నేను వస్తే నాకు ఆహారమో లేకపోతే మర్యాద వస్తుందని పౌలు గారు రాలేదు. తనకు ఉన్నదంతా వదులుకొని ఎవరినైతే శిక్షించారో కనీసం వారి మీద పల్లెత్తు మాట అనకుండా వాక్యానుసారంగా మాట్లాడే పరిస్థితుల్లో తన వారితో ఘర్షించారే కానివ్వండి, ప్రత్యక్షంగా వాళ్ళతో ఘర్షించే పరిస్థితుల్లో లేకుండా ఉన్న వారిని పౌలు గారు సర్వం వదులుకొని వచ్చిన మనిషి, లేకపోతే అపోస్తలుడు, ఒక గొప్ప వ్యక్తి, క్రీస్తును పోలి ఉన్నానని చెప్పగలిగిన ఏకైక ధైర్యం కలిగిన వ్యక్తి పౌలు గారు. సో అలాంటి సేవలో అతను సర్వము when I say everything, తన ధనాన్ని, అధికారాన్ని, సర్వాన్ని వదులుకొని వాక్య ప్రచారం కోసం వచ్చాడు. అదేవిధంగా తోమా గారు కావచ్చు, జాన్ గారు కావచ్చు, పేతురు గారు కావచ్చు, ఇలాగ ఎంతో మంది వాళ్ళ సర్వాన్ని, జీవితాన్ని వదిలేసుకొని వచ్చారు. కొరింథీయులకి 11:23-26 ఒకసారి అండి. 2 కొరింథీయులు 11:23-26. మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు ప్రచారకుడను, మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు, ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, 3 మారు ఓడ పగిలి శ్రమపడితిని, ఒక రాత్రింపగళ్ళు సముద్రంలో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనుల వలనైనను ఆపదలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణములలో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలోను, కపట సహోదరుల వలన ఆపదలోను ఉంటిని. ప్రయాసముతోను, కష్టములతోను, తరచుగా జాగరణములతోను. చాలా కొంచెం లెందీగా ఉన్నది. కారణం ఏంటంటే, ఒక దేవుని యొక్క వాక్యాన్ని చాటించే వారు వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటుంది అన్నది మనము
జ్ఞాపకం చేసుకోవాలి, ఎలా ఉండేవనేది జ్ఞాపకం చేసుకోవాలి. నేను ఎందుకు ఈ మాటలు వాళ్ళ పడ్డ కష్టాలు కానివ్వండి, లేకపోతే వాళ్ళ యొక్క ఆశలు కానివ్వండి, వాళ్ళకి దేవుడితో ఇంత సహవాసం ఉందని ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు కానీ నేను కానీ ఈరోజు పరిశుద్ధంగా దేవుడి వాక్యాన్ని చదువుకుంటూ నా చేతిలో ఒక బైబిల్, లేకపోతే ఇంట్లో 4 బైబిల్, లేకపోతే నా మొబైల్లో బైబిల్ కానీ ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళ విశ్వాసం. దేవుడు మార్గం చూపించాడు, ఆ మార్గాన్ని మనిషి నిలబెట్టే పరిస్థితి ఎప్పుడు కలిగింది అన్నది మనం ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. ద ఫస్ట్ ఆడమ్ హ్యాస్ ఫెయిల్డ్, ద లాస్ట్ ఆడమ్ హ్యాస్ మేడ్ ఇట్ పాసిబుల్ టు సీ దట్ ద వర్డ్ ఇస్ టేకెన్ ఎవ్రీవేర్. మొదటి ఆదాము దాన్ని తృణీకరించుకున్నారు, కానీ చివరి ఆదాము అనే యేసుక్రీస్తు ద్వారా వాక్యాన్ని, దేవుడి యొక్క తన తండ్రి యొక్క కోరికని తన కుమార్తెలైన మన ద్వారా ప్రపంచ నలుమూలకి చాటించడానికి జరిగిన ప్రయాణం ఇది. అయితే ఈ ప్రయాణంలో దేవుడు వాక్యం చాటిస్తున్నాం కదా, మనకి ప్రశాంతత ఉండాలంటే ఉండదు. సో గాడ్ డస్ సే లైక్, మీకు అవమానం జరుగుతుందంటే గుర్తుపెట్టుకోండి, మళ్ళీ నాకు ముందు జరిగాయి అన్నది హీ కీప్స్ సేయింగ్ దట్. చాలా స్పష్టంగా చెప్పిందంటే, ఇది మీకు జరుగుతుంది, అవమానం మీకు జరుగుతుంది అంటే ఇలాంటి అవమానం నాకు కూడా ఇంతకు ముందు జరిగింది అన్నది జ్ఞాపించుకుంటున్నాను. క్రీస్తు అసలు మనిషికి ఎందుకు ఈ భారాన్ని పెట్టాల్సి వచ్చింది, లేకపోతే భారాన్ని పెట్టే ఒక ప్రక్రియని మనకి బైబిల్లో ఎక్కడన్నా ముందుగానే చెప్పి ఉన్నారా అంటే, ఈ యొక్క వాక్య భారాన్ని నువ్వు కూడా మోయాల్సి వస్తుంది. నువ్వు మోయినప్పుడు కేవలం నేను మాత్రమే మోస్తే వాక్యం యొక్క మధురత్వాన్ని, లేకపోతే వాక్యం యొక్క పరిశుద్ధత్వాన్ని మనిషికి తెలియదు. కాబట్టి నువ్వు నాతో పాటు మోయాలి అనే ఒక చిన్న ఉదాహరణ కాదు, జరిగిన క్రియని మనం ఎప్పుడైనా గ్రహించాము అంటే, మనకి క్రీస్తుని శిక్షించేటప్పుడు సిలువ మోసుకుంటూ వెళ్తున్న గొల్గొతా కొండ వెళ్తున్నప్పుడు కురియన్ అనే ఒక మనిషిని పిలిచి క్రీస్తు యొక్క సిలువని మోయమని అక్కడ రోమా అధికారులు పిలుస్తారు. క్రీస్తు కొంత దూరం మోసిన తర్వాత తనకి సహకరించినప్పుడు అక్కడ ఉన్న ఒక వ్యక్తిని పిలిచి మోయమని చెప్తారు. దే కన్సిడర్ అంటే అతను ఒక బ్లాక్ కింద అంటారు కురియన్, అతను ఒక మనిషి. కారణం ఏంటంటే, ఇది మనకి మత్తయిలోను, మార్కులో, లూక్లో ఉంటుంది, మేబీ మత్తయి 27-38 కూడా ఉంటుంది ఒక దగ్గర. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కురియన్ అనేది దైవ కుమారుడి యొక్క శిక్ష, మనుషులు వేసిన శిక్ష దైవ కుమారుడు మోస్తున్నప్పుడు, దైవ కుమారుడు ఇండైరెక్ట్ గా బట్ డైరెక్ట్లీ చెప్పింది ఏంటంటే, ఈ సిలువ నా కుమారుడా నువ్వు మొయ్యాల్సి ఉంటుంది, నువ్వు మొయ్యని రోజు నేను నిన్ను శిష్యుడుగా నేను భావించును అని మనకి ఏ వాక్యం ఒక దగ్గర రాసి ఉంటుంది. వ్యూవర్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ వాట్ ఈస్ దేర్. ఎందుకంటే ఈ ప్రక్రియ జరిగింది ఎప్పుడో, క్రీస్తు సిలువ వేసిన తర్వాత, లేకపోతే క్రీస్తు సిలువేకు ముందు వేరే వాళ్ళ దగ్గర జరిగింది. ఎంతో మంది సిలువ మోసుకుని ఉంటారు. క్రీస్తు తర్వాత సిలువ వేసిన వారు ఎంతో మంది ఉంటారు, వాళ్ళు మోసుకుని ఉంటారు. కానీ క్రీస్తు సిలువ వేసిన రోజు, క్రీస్తు సిలువ దగ్గరికి వెళ్తున్న రోజు, తనతో పాటు ఒక మనిషిని తీసుకొచ్చి మోయమనడానికి కారణం ఏంటంటే, ఒక సాదృశ్యము, వాక్య భారము కేవలము పరిశుద్ధుడైన యేసుక్రీస్తు మీద మాత్రమే కాదు కానివ్వండి, వాక్య భారము మనిషిగా మనకి పరలోక తండ్రి సృష్టించుకున్న మన మీద, మన కోసం ప్రారంభించిన యేసుక్రీస్తు ద్వారా మనము తీసుకోవాల్సిన బాధ్యత మన మీద స్పష్టంగా ఉంది. నీ నా జీవితకాలం ఈ రోజో రేపో ఉన్నా తెలియకపోయినా కానీ ఉన్నంత కాలం ఆ వాక్య భారాన్ని మన మీద మోసుకోవాలనేది దీనికి సాదృశ్యం. యు హ్యావ్ టు క్యారీ ద క్రాస్ ఆఫ్ ద క్రైస్ట్ అట్ ద సేమ్ టైమ్ టు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ ద గాడ్ టు ద ఎండ్స్. ఇది మన బాధ్యత. సిలువ మోయడం అనేది మన బాధ్యత. సంతోషాలు మాత్రమే కాదు కానివ్వండి, దీవెనలు మాత్రమే కాదు కానివ్వండి, మనకి అద్భుతాలు మాత్రమే కాదు కానివ్వండి, క్రీస్తు మనకి చూపించిన మార్గాన్ని భారంతో మోసుకొని వెళ్ళి ఆయన యొక్క పరిశుద్ధ వాక్యం ఎరగని వారికి స్పష్టంగా చెప్పడం అనేది మన బాధ్యత. వాక్యం ఎరగని వారికి అనే దాంట్లో మనం చాలా మంది అనుకునేది ఏంటంటే, అన్యులకి తెలియదు వాడికి మనం వాక్యం వాడికి బోధించాలని అనుకుంటాం. కానీ అది టేక్ ఎ కరెక్షన్. మనకి వాక్యం సరిగ్గా తెలియకపోతే మనం అన్యుల కంటే హీనమైన వాళ్ళమే. ఐ టేక్ ఇట్ టు మీ. ఒకవేళ నాకు వాక్యం తెలియకపోతే నేను ప్రతిసారి అన్యులు ఉంటాం, కానీ నేను వాళ్ళకన్నా హీన పరిస్థితిలో ఉన్నాను కోరుకో నేను భావిస్తాను. ఎందుకంటే నేను వాక్యం చెప్పి నాకు తెలియకపోతే నేను ఇంకా తక్కువ పరిస్థితుల్లో ఉన్నట్టు నేను గ్రహించాలి, యాక్సెప్ట్ చేయాలి. బాప్తిజం తీసుకున్నాను కాబట్టి నాకు దేవుడు నాతో మాట్లాడతాడు, బాప్తిజం తీసుకున్నాను కాబట్టి నేను పరలోకంలో నో. నా పరిస్థితి బాప్తిజం తీసుకున్నప్పటికీ, వాక్యానికి ప్రతిరోజు ఆదివారం వచ్చినప్పటికీ కానీ నేను వాక్యాన్ని అర్థం చేసుకున్న రోజు నాకు అన్యుడికి తేడా లేదు అని అంటే, నేను అనేది ఏంటంటే అన్యుడు నాకన్నా బెటర్, ఎందుకంటే వారి ఆలోచనలో వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారు. బాధ్యత సరైన వాక్యము
ఎవరైతే వాక్యాన్ని అర్థం చేసుకోవట్లేదో, వాక్యానికి దూరంగా ఉంటున్నారో వారికి తెలియాల్సిన అవసరము మనము తీసుకొని వెళ్ళి చెప్పాలి, సక్రమంగా చెప్పాలనేది అతి ముఖ్యమైన విషయం. ఈ విషయంలో నేను ప్రతిసారి చాలా మందితో చెప్పేది ఏంటంటే, ద ఫస్ట్ జనరేషన్ క్రిస్టియన్స్ అంటాను. వాక్యం తెలియని వాడు ఎవరైనా కాదు ద ఫస్ట్ జనరేషన్ క్రిస్టియన్స్. ఎందుకంటే వాళ్ళకి వాక్యం తెలియనప్పుడు మనం చెప్పేదే నిజం అనుకుంటారు. వారు ఒక సంఘానికి వెళ్తూ ఉంటారు, ఆ సంఘంలో ఆచరించే ఆచరణ కానివ్వండి లేకపోతే పద్ధతి కానీ అదే సక్రమైనదిగా భావిస్తారు. ఆ ప్రవర్తన, ఆ బాధ్యత, ఆ ఆచరణ, ఆ వాక్యము లేకపోతే ఆ యొక్క ప్రార్థన సక్రమంగా లేనప్పుడు ఇదే క్రైస్తత్వం, ఇదే క్రీస్తుతత్వం అని పొరపాటు పడే అవకాశం ఎంతో ఉంది. కాబట్టి మన బాధ్యత ఏంటంటే సక్రమైన వాక్యము, సక్రమంగా వాక్యం బోధించడం అనేది అతి ముఖ్యమైన అంశము ప్రతి క్రైస్తవుడిలో. If you call yourself as a Christian and if you say that you know about Christ, be true to the word. నేను క్రైస్తవుడిని, నేను క్రీస్తుని చాలా గొప్పగా నమ్ముతున్నాను, ఆ క్రీస్తు గురించి బాగా తెలుసని నువ్వు గర్వంగా చెప్పుకుంటున్నావు అంటే నీ వాక్యము అంతే స్పష్టమైనది, నీతి కలిగిన గర్వంతో ఉండాలన్నది నా కోరిక. నేను ఆ మాట తప్పిన రోజు నేను చెప్పే అర్హత నాకు ఉన్నదని నేను ఎప్పుడు ప్రశ్నించుకుంటా ఉంటాను. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే వాక్యం అనేది బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా పరిశుద్ధాత్మ వల్ల మనకు బయలుపరిచిన ఆలోచనను బట్టే ఉండాలి. కానీ మన స్వలాభం కోసం కానివ్వండి లేకపోతే నేను గొప్పవాడని చెప్పుకోవడం కానీ వాక్య చాతుర్యం కలిగిన వాడు కాబట్టి నేను నా గురించి గొప్పగా చెప్పుకోవాలన్న ఆలోచన వాక్యం చెప్పేవాడికి కానివ్వండి బోధించేవాడికి కానీ ఎప్పుడు ఉండకూడదు. కారణం ఏంటంటే ఒకవేళ కానీ ఇలాంటి ఆలోచనతో 2000 సంవత్సరాలు దాదాపుగా ఉన్న పరిస్థితిలో శిష్యులు కానీ ఏ ఒక్కరు కోరుకున్నా కానీ ఈ పాటికి మనకి 12 మంది దేవుళ్ళుగా కనబడేవారు. I repeat it. I mean, there is no subject to correction. I mean it. ఒకవేళ కానీ శిష్యులు కానీ వాక్యానికి బలంగా దానికి నిర్దిష్టంగా ఉండకపోతే వాళ్ళు కానీ వాక్యానికి వ్యతిరేకంగా ఉండి వారే ఘనమైన వాళ్ళని కానీ భావించుకుంటే 12 మంది దేవుళ్ళు 12 దేశాల్లోనో లేకపోతే 12 ప్రాంతాల్లో ఉండేవారు. They never did that. కారణం ఏంటంటే యేసుక్రీస్తు వారికి బోధించిన బోధన అంత అద్భుతమైనది. మహిమల ద్వారా లేకపోతే అద్భుతాల ద్వారా కాదు కానివ్వండి, పరిశుద్ధాత్మ ద్వారా వారు అర్థం చేసుకున్న వాక్యాన్ని వారు మనిషి యొక్క నేత్రాలను బట్టి కాదు కానీ మనోనేత్రాలతోని పరిశుద్ధాత్మతో నిండిన ఆలోచనతోటి జ్ఞానంతో అర్థం చేసుకున్నారు. కాబట్టి వారు వారిగా తగ్గించుకొని క్రీస్తుని వాక్యాన్ని ప్రతిసారి ముందు పెట్టారు. ఇది కాదు అని ఎవరైనా అంటే I'll be happy to debate with them. That is the power of God. That is the power of listening to God. క్రీస్తుని సరిగ్గా మనకు అర్థం చేసుకున్న రోజు నువ్వు కానీ నేను కానీ నా కుటుంబస్తులు కానివ్వండి పట్టణస్తులు కానీ ఎవరైనా కానివ్వండి మనము మొట్టమొదటిగా చేసేది ఏంటంటే మనం తగ్గించుకునే స్వభావం అధికంగా పెరుగుతుంది. వాక్యాన్ని బలంగా చెప్పే ఒక అధికారం మనకు వస్తుంది. ఎందుకంటే నేను నా గురించి తెలుసుకున్న రోజు, నాలో ఉన్న లోపాలను సరిదిద్దుకున్న రోజు, ఆ రోజు నేను వాక్యాన్ని ధైర్యంగా చెప్పే ఒక అర్హతని పొందుతాను. తప్పు చేయని వాడు ఎవడు లేడు. ఎవ్రీబడి ఈజ్ ఎ సిన్నర్. ఎవ్రీబడి ఈజ్ ఎ సిన్నర్. ఆ పాపాన్ని కడగడానికి వచ్చిన వారే సంపూర్ణంగా తీసేసి మళ్ళీ మనల్ని తన దగ్గరికి తెచ్చుకోవడానికి వచ్చిన వారే యేసుక్రీస్తు, పంపించిన వారు తన తండ్రి. మనం ఇంకా నేను పాపంలోనే ఉన్నాను, నేను రాలేను అని ఆలోచన వాళ్ళు టేక్ ఎ స్టెప్ ఫార్వర్డ్, ఒక అడుగు ముందుకు వేస్తారండి. మనుషులుగా మేము కానీ వేరే వాళ్ళు కానీ ఒకరిని జడ్జ్ చేసే పరిస్థితులు ఉండకపోవచ్చు. నువ్వు దేవుడికి దగ్గరగా ఉన్న రోజు నువ్వు దేవుడితో మాట్లాడుకోవాల్సింది. నీ యొక్క తలాంతులను కానివ్వండి, నేను పాపని అని చెప్పి వెనకడుగు వేసిన రోజు సాతాను నిన్ను దేవుడి దగ్గరికి పంపించడం కంటే సాతాను నీ దగ్గరికి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో దెర్ ఇస్ నథింగ్ గుడ్ హ్యాపెనింగ్ అట్ ఆల్. సో మనకి ఎంతో గొప్ప పునాది వేసిన యేసుక్రీస్తు, ఎంతో జ్ఞానవంతమైన లేకపోతే పరిశుద్ధమైన మెట్లు కట్టిన పరిశుద్ధమైన శిష్యులు పౌలు గారు లేకపోతే స్టెఫన్, వీళ్ళందరినీ ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నానంటే వీరు చేసిన సేవ ఆ తర్వాత ఎంతో మంది చేసి ఉండొచ్చు, వారిని ఎవరు తీసివేయట్లేదు. కానీ వీరు చేసిన సేవ ఒక సారము, ఒక బలమైన ఒక సారమే ఈరోజు ఈ వాక్యాన్ని ఇంకా పట్టుకొని ఉంది.
అంటే నేను దేవుని తక్కువ చేసి వీళ్ళు ఎక్కువ చేయట్లేదు, దేవుని ఒక వాక్యాన్ని మీరు ఎలాగ ప్రచారం చేశారన్నది మీ ముందుకు తేవాలనుకుంటున్నాను. వారు చేసిన ప్రచారంలో భాగంగా మనం ఎంత గొప్పగా ప్రచారం చేస్తున్నాం, వాళ్ళు ఎంత శాతం మనం పోలి ఉన్నామనేది నేను ప్రశ్నించుకుంటున్నాను. ఈ ప్రశ్న మీ వరకు వదిలేస్తున్నాను. కారణం ఏంటంటే ఈ వాక్యం అనేది పరిశుద్ధంగా వెళ్ళాలి అంటే ఈ వాక్యంలో ఉన్న లోతుని మనం గ్రహించి ఎవరైతే మనకి ఈ వాక్యాన్ని ఇప్పుడు దాకా మనకి ముందు తరాలు వాళ్ళు చెప్పారో దాన్ని మనంత బలంగా ఎలా తీసుకెళ్తున్నాం మనం తీసుకోవాలి. వీటిల్లో నేను రాసుకుంటున్నప్పుడు నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, ఈ యొక్క వాక్యానికి నేను ఒకవేళ ఒక టైటిల్ పెట్టుకుంటే దానికి ఏంటంటే ద వర్డ్ వర్సెస్ వర్డ్ అండ్ ద వర్డ్ అగైన్స్ ద వర్డ్. అంటే వాక్యానికి లోకంతో ఉన్న పోరాటం, లోకం వాక్యానికి ఉన్నంత వ్యతిరేకత దేనికి ఉండదు. సో దిస్ ఈస్ ద వర్డ్ వర్సెస్ ద వర్డ్ అండ్ ద వర్డ్ అగైన్స్ ద వర్డ్. ఇది ఈరోజు జరుగుతున్న విషయం కాదు. సృష్టి మొదలైనప్పటి నుంచి వాక్యానికి లోకానికి జరిగే సంఘర్షణ ఇది. లోకము వాక్యానికి ఎప్పుడు వ్యతిరేకమే. ఎందుకంటే వాక్యము దైవచిత్తంగా మీకు ఫలాన్ని దయచేయాలనుకుంటుంది. లోకము లోక ఆశం బట్టి, లోక క్రియలను బట్టి మిమ్మల్ని వాక్యానికి దూరం చేయాలనుకుంటుంది. సో ఈ రెండు వర్డ్కి ఒక అక్షరమే తేడా ఉంటుంది. ఆ ఒక్క అక్షరంతో నువ్వు క్రీస్తు దేవుని తరపా లేకపోతే సైతాను తరపు అన్నది ఆలోచించుకోవడానికి జరిగే ఒక్క అక్షరం చాలా దీనికి. సో నేను ఇది రాసేటప్పుడు నేను క్వశ్చన్ చేసుకున్నది ఏంటంటే, అసలు శిష్యులకి దేవుడు అంటే అంత ప్రేమ ఎందుకు, అంతగా ఎందుకు దేవుడి కోసం ప్రాణాలు పెట్టే అంత అవసరం ఏమొచ్చింది? శిష్యులు ఒక మార్పు, ఇందాక చెప్పాను, నువ్వు పాపం చేసి నా పాపంలో నేను ఉన్నాను కాబట్టి నేను దేవుళ్ళో రాలేకపోతున్నాను అంటే, ఒకవేళ అదే పరిస్థితిలో శిష్యులు కానీ ఉండుంటే, అదే ఆలోచన ఉండుంటే ఈ 12 మంది శిష్యులు ఖచ్చితంగా మనం చెప్పుకునేవాడు కాదు. దానికి ఉదాహరణ ఇస్కరియోతు యూదా తప్పు చేశాడు, పశ్చాత్తాపడ్డాడు, తిరిగి రాలేదనుకున్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడు, దేవుడికి దూరం అయ్యాడు. అదేవిధంగా శిష్యులు దేవుడిని ఎప్పుడైతే పట్టుకొని సరసాల్లో వేశారో ఎవరు వారు తప్పించుకొని పోయారు, ఎవరు సురక్షత వాడు చూసుకున్నారు, ఎవరు రక్షణ వాడు చూసుకున్నారు, వారి కుటుంబంతో వెళ్ళిపోయారు. పాపులే. తిరిగి క్రీస్తు వచ్చిన తర్వాత అనుమానించారు, ఒప్పుకోలేదు, వాళ్ళు పరిశీలించారు, అడిగారు, ఆ తర్వాత నిర్ధారించుకొని తిరిగి క్రీస్తు అవును మేము తప్పు చేశాము అంటే పశ్చాత్తాపం తర్వాత వచ్చారు. వన్స్ దే హ్యాస్ క్రాస్ ద లైన్, ఏ రోజైతే ఆ ఒక్క అడుగు ముందుకు వేశారో తను క్రీస్తుతో పాటు నడిచారు, ఆ వాక్యాన్ని వాళ్ళు మన దాకా తీసుకొచ్చారు. ఏ రోజైతే క్రీస్తుతో పాటు వచ్చారో, ఏ రోజైతే రోమా సైన్యులకి భయపడి ప్రాణాలు కాపాడుకుందాం అనుకున్నారు, క్రీస్తును నమ్మి క్రీస్తుతో ప్రయాణించి పరిశుద్ధాత్మ పొందిన తర్వాత ప్రాణానికి విలువ కేవలం క్రీస్తు వాక్యం అయితే ఆ ప్రాణం నాకు వద్దు అన్న పరిస్థితికి వచ్చిన గొప్ప వ్యక్తులు అపోస్తులు, శిష్యులు, పౌలు గారు, స్టెఫెన్ గారు. ఐ రిపీట్, వై ఈజ్ ఇట్ దే ఆర్ సో మచ్ విత్ గాడ్? ఎందుకంటే దేవుడు వాక్యాన్ని మనకి నోటి ద్వారా కానీ కంటి ద్వారా కానీ మాట్లాడితే మనకు అద్భుతం తెలియదండి. దేవుడు వాక్యాన్ని మనం మనస్ఫూర్తిగా, మన ప్రార్థనాపూర్వకంగా, పరిశుద్ధాత్మపూర్వకంగా చదివినప్పుడే మనకు వాక్యం తెలుస్తుంది. ఐ కీప్ క్వశ్చనింగ్, ఈ 12 మందికి ఎందుకు దేవుడు అంటే అంత ప్రేమ అన్నది. పశ్చాత్తాపం పడిన ప్రతి హృదయానికి దేవుడు ఎంతో దగ్గరగా ఉంటాడు. ఒక్కసారి దగ్గరైన దేవుడు ఆ పశ్చాత్తాపం ఉన్న మనిషిని ఓదార్చినప్పుడు, నేను తప్ప లేకపోతే వారు నాకు క్రీస్తు తప్ప వేరే వారు లేదని గ్రహించిన రోజు ఏనాటికి తన ఆఖరి జీవితం వరకు కానీ, ఆఖరి శ్వాస వరకు కానివ్వండి, మరి ముఖ్యంగా ఆఖరి రక్తపు బొట్టు వరకు కానివ్వండి, వాక్యాన్ని కానివ్వండి, నమ్మకాన్ని కానివ్వండి, విశ్వాసాన్ని కానివ్వండి, పరిశుద్ధ జీవితాన్ని కానివ్వండి ఏ రోజు ఉండదు. That's the beauty of God, and that's why the disciples are always with God. రెండోది, ఈ 12 మందిలో వాట్ ఈస్ దట్ ఎలిమెంట్? ఎందుకు క్రీస్తు వెనకాల పరిగెట్టే అంత హృదయాన్ని వాడికి ఏ విషయంలో వాడికి అంత భావోద్వేగులయ్యి, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నువ్వు చాటించమని చెప్పావు కాబట్టి ఎక్కడో ఉన్న జెరూసలేం నుంచి పాదయాత్ర కానీ, నడకతో కానివ్వండి, లేకపోతే ఓడల్లో కానివ్వండి ప్రయాణించుకుని భారతదేశానికి రావాల్సిన అవసరము తోమా గారికి లేదు. వారు ఊరు దాటి ఎన్ని కిలోమీటర్లు వెళ్ళి ఉంటారో తెలియదు కానివ్వండి, కొన్ని 100,000 కిలోమీటర్లు దాటుకుంటూ నడుచుకుంటూ అతి ప్రమాదమైన ప్రయాణం చేసుకుంటూ కేవలం వాక్యం చాటాలి. వాక్యం ఎవరికి చాటుతున్నావు అంటే క్రీస్తు అనే వ్యక్తి అసలు ఎవరు అని అడిగితే
చెప్పుకోవడానికి ఒక ఫోటోగ్రాఫ్ లేదు, ఒక వీడియో లేదు, ఒక అద్భుతం చెప్పడానికి ఒక డాక్టర్ లేదు ఆ టైంకి. బట్ హౌ డిడ్ దే మేక్ ద వరల్డ్ సో బ్యూటిఫుల్, ఫిల్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్? ఆశ, సంకల్పం, పట్టుదల. దట్స్ ద ఎలిమెంట్. ఈ మూడు ఎలిమెంట్స్ తోటి వాళ్ళకున్న పరిస్థితిని వదులుకుంటూ ప్రపంచ నలుమూలకి ప్రయాణించడానికి ఎలాంటి సంకోచం లేకుండా నిద్రాహారాలు మానేసి వెళ్ళిన ఘనత ఈ మొదటి శిష్యులు కానివ్వండి, మొదటి జ్ఞానులు కానివ్వండి, లేకపోతే యాజకులుగా, క్రైస్తవంలో మొదటి యాజకులుగా వీళ్ళని నేను అనుకుంటాను. నేను మీరు ఒక 10-20 సెకండ్స్ సబ్మిషన్ అవుతా. ఆశీర్వాదకరం అంటే ఏంటి? వాట్ ఈస్ మెన్ బై బ్లెస్సింగ్? ఎవరైనా చెప్పొచ్చు మీ దృష్టిలో బ్లెస్సింగ్ అంటే ఏంటి, దీవెన అంటే ఏంటి? ఎనీబడి 1-2 మాటలు పర్వాలేదు. దీవెన అంటే ఏంటి? గట్టిగా. ఓకే ఓకే ఓకే. ఇవన్నిటికి ఓవరాల్గా ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ పోతే ఆరోగ్యంగా ఉండేది దీవెనకరమా? రైట్. ధనంతో ఉండేది దీవెనకరమా? సంతోషంగా ఉండేది దీవెనకరమా? అధికారికంగా ఉండేది దీవెనకరమా? మర్యాదకరమైన జీవితం ఉండేది దీవెనకరమా? నేను చెప్పిన వీటిలో ఏ ఒక్కటి కూడా శిష్యులు అనుభవించలేదు. దే వర్ నెవర్ హెల్తీ. వాళ్ళకి ఆరోగ్యం లేదు, నిరంతరం పడతానే ఉన్నారు, చంపడానికి ప్రయాణిస్తూనే ఉన్నారు. వాళ్ళు కొరడాలతో కొట్టారు, రాళ్లతో కొట్టారు, దూషించారు, ఉమ్ము వేశారు. మర్యాద ఉందా? లేదు. భోగభాగ్యాలు ఉన్నాయా? బహుశా వాళ్ళకి భోజనానికి కూడా ఒకనొక సందర్భంలో ఆహారం కూడా దొరకపోయి ఉండొచ్చు. ధనం ఉందా? వాళ్ళకి కంటి నిండా నిద్ర ఉందా? వీళ్ళు దీవించబడ్డారని ఇప్పుడు అడుగుతున్నా. ఇప్పుడు చెప్పండి, శిష్యులు దీవించబడ్డారా? వాళ్ళకి దీవెన ఉందా? ఆర్ దే బ్లెస్డ్? మనము లోకరీతిగా మాట్లాడుకున్నవన్నీ దీవెన, నేనేమి ఎవరిని తప్పుపట్టట్లేదు. కానీ పరలోక రీతిగా, పరలోక వాక్యం కోసం ఒకసారి అడుగుపెట్టిన తర్వాత, ఒక యోధుడుగా మారిన తర్వాత వారికి దీవెన అంటే ఏంటంటే దేవుని విషయంలో గర్వంగా ఉండి వాక్యం చెప్పడం అనేది దీవెన. ఆహారంతో సందర్భం లేదు, భోగభాగ్యాలతో సంబంధం లేదు. నీ ప్రాణంలో కావాల్సిన నీ నడకలని పాదనడకైనా అది సంబంధం లేదు. వాళ్ళకి దూషించినా సంబంధం లేదు, తన్నినా సంబంధం లేదు. ఎందుకంటే వాక్యమే ప్రధానము వాళ్ళకి. వి ఆల్వేస్ ఫీల్ లైక్ ఎర్త్లీ విషయాల్లో ఉంటే మనకి దీవెన అనుకుంటాం, కానీ నిజమైన దీవెన ఏంటంటే వాక్యం మనతో ఉండి మనం వాక్యాన్ని అర్థం చేసుకునే రోజు దీవెన. దానికి ఉదాహరణగా ఎవరైనా ఉన్నారంటే ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఈ యొక్క యాజకుడికి కానివ్వండి, శిష్యులకు కానివ్వండి, పౌలు గారు కానివ్వండి, స్టెఫెన్ గారు కానీ లేవు. ఒక మాటలో చెప్తున్నాను, బహుశా వాళ్ళకి తినడానికి కూడా ఆహారం లేని రోజులు ఖచ్చితంగా ఉండి ఉంటాయి. ది ఫ్యాక్ట్. సరైన బట్టలు ఉండకపోవచ్చు. మీకు 2000 సంవత్సరాల క్రితం విషయం చెప్తున్నాను. మేబీ ఈ విషయం కొంతమందికి తెలిసే ఉండొచ్చు. మీకు చెప్పేది ఏంటంటే 30 సంవత్సరాల మేబీ 40 సంవత్సరాలు అటు ఇటుగా అనుకుంటాను. మనకి ఈరోజు లైట్లు ఉన్నాయి, లేకపోతే రోడ్లు ఉన్నాయి, కాకపోతే ఆటోలు ఉన్నాయి, క్యాబ్స్ ఉన్నాయి. కానీ ఈ సంఘంలో మన సంఘ పరిచయం గారు కానివ్వండి, కానీ సేవకు వెళ్ళేటప్పుడు రిక్షాల్లోని, ఆటోల్లోని కొంతమంది స్త్రీలు కలిసి మారుమూల ప్రదేశానికి వెళ్ళి సేవ చేసిన ఇది ఈ సంఘం నుంచి ఉంది. అది దీవెన. ఎంతో కష్టపడేవారు. సమయానికి ఆహార టైంకి వచ్చేయడానికి కూడా ఉండకపోయేది. కొన్నిసార్లు ఆకలేస్తే నీళ్లు తాగిన రోజులు, అంటే ఆ ప్రచారం చేసేటప్పుడు ఉన్న రోజులు కూడా ఉంది. ఇది దీవెన. ఆ దీవెనే ఈరోజు ఈ సంఘాన్ని మనం కట్టబడి ఒక రూఫ్ కింద ఉంటున్నామంటే అలాంటి సేవ ఈ సంఘం నుంచి మీ ద్వారా వెళ్ళింది కాబట్టి. ఇది నేను జస్ట్ 40 years బ్యాక్, 30 years బ్యాక్ విషయం చెప్తున్నాను. ఇదే పరిస్థితిని 2000 సంవత్సరాలు లేకపోతే 1900 సంవత్సరాలు తీసుకెళ్తే వాళ్ళకున్న పరిస్థితి ఎంత భయంకరమైనది. సో they were not healthy, they were not rich, they are not comfortable, they are not fully fed properly. అయినా వాళ్ళు దీవించబడి ఉన్నారు. సో దీవెన అంటే ఏంటి అంటే ఇది.
సో వీళ్ళంతా శిష్యులు దీవించబడ్డారంటే ఎస్, వాళ్ళు చాలా దీవించబడ్డారు. కారణం ఏంటంటే ప్రపంచం వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న రోజుల్లో వాళ్ళు వెళ్ళారు. వాళ్ళ మీద ఇంకా అధికారికంగా ఎన్నో ఇబ్బందులు కలిగాయి. రీజన్, క్రీస్తు రక్షకుడిగా వచ్చినప్పుడు రక్షకుడా కాదా సరే పిచ్చివాడుగా మాట్లాడుతున్నాడు అనుకున్న వాళ్ళు వదిలేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక సమయం దాటిన తర్వాత సొంత ప్రజలు అంటే యూదులే మాకు వద్దు కాబట్టి మేము చెప్పాలనుకుంటామని అప్పుడు రోమా సైనికుల మీద ఒత్తిడి తీసుకొచ్చి క్రీస్తుని హతమార్చారు. అయితే క్రీస్తు వాక్యం అంతటితో అయిపోయిందన్న తర్వాత వాడు ప్రశాంతంగా ఉన్నప్పుడు క్రీస్తు ఒకడితో మొదలయ్యి 10 అయ్యింది. ఆ 10 మందిని ఆపడం అనేది అతి కష్టమైనది. సో ఇక్కడ మీకు ఒక ప్రశ్న అడుగుతాం. ఈ రోజు మనం వాక్యంలో ఈ పలానా వచనము లేకపోతే ఈ పలానా చాప్టర్ అని మనం వాక్యాల గురించి కానీ దీంట్లో లోతుల గురించి మాట్లాడుకుంటున్నాము. మనకి బైబిల్ అనేది ఎప్పుడు వచ్చింది? ఇదంతా ఒక దాంట్లో బైబిల్ ఎప్పుడు వచ్చింది? దాదాపు 4వ శతాబ్దం అంటే 350. కోడెక్స్ అని గ్రీకు భాషలో బైబిల్ పాత నిబంధనలు కొత్త నిబంధన ఒకటి ఉండేది. ఆ తర్వాత 1400 అంటే 15వ శతాబ్దానికి మనకి లాటిన్ భాషలో బైబిల్ వచ్చింది. 19వ శతాబ్దంలో 1812లో విలియం కేరీ గారు తెలుగులో అనువదించడానికి మొదలుపెట్టారు. 1850 ఆ సంవత్సరంలోకి వచ్చేసరికి తెలుగు బైబిల్ మనకు వచ్చింది. సో వీటికంటే ముందు సేవకులు కానివ్వండి లేకపోతే శిష్యులు కానివ్వండి ఏ వాక్యాన్ని కూడా మోయకుండా వాళ్ళ చేతుల్లో వారి యొక్క జ్ఞానాన్ని బట్టి వారు చూసిన దాన్ని బట్టి పరిశుద్ధాత్మ ద్వారా చెప్పుకుంటూ ప్రచారం చేసిన వాక్యం గొప్పతనం మనం గ్రహించుకోవాలి. వాక్యం మన చేతిలో ఉన్నప్పటికీ మనం చదవడానికి మనం కష్టపడతాము, వినడానికి కష్టపడతాము. కానీ వాక్యమే చేతుల్లో లేని రోజు లేకపోతే లిఖించబడిన రోజుల్లో వాళ్ళు ఎంతో జాగ్రత్తగా వాటిని జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళ వాక్యాన్ని ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూ వెళ్ళారు. మొదటి బైబుల్ ద కోడెక్స్ అనేది లిఖితపూర్వకంగా రాయబడింది 304వ శతాబ్దంలో. సో మనకి వాక్యం ఉన్న విలువ ఏంటంటే ఒకే ఒక్క పుస్తకము లిఖితపూర్వకంగా ఉండేది. ఈ రోజు మనకి ఇంట్లో కావాల్సిన బైబిల్ ఉన్నాయి కానీ మనం ఆ యొక్క వాక్యాన్ని మర్యాదిస్తున్నామో? ఇట్స్ ఎ క్వశ్చన్ టు us. మీరు అనుకోవచ్చు ఈ నూతన సంవత్సరంకి వెళ్ళే ముందు ఇలాంటి వాక్యం ఉంది కానీ ఐ మీన్ ఇట్స్ నీడెడ్. కొత్త సంవత్సరంలోకి వెళ్తే కొత్తగా మారిపోతుంది, మనం కొత్తగా మారిపోవాలనేది మనం కేవలం మన ఆలోచన మాత్రమే. ఈ వాక్యం ఎప్పటికైనా ఇలాగే మాట్లాడాలి. ఒకవేళ కొత్త సంవత్సరంలో నేను మారని ఆలోచన ఉన్న వాళ్ళకి ఈ వాక్యం వాడికి హెల్ప్ అవుతుంది అంటే ఇది 10 సార్లు చెప్పడానికి కూడా నేను సంతోషించలేదు. సో ఫస్ట్ బైబిల్ అనే దాని పరిస్థితి ఇలా ఉంది. అండ్ వాళ్ళు ఆ రోజుల్లో వాక్యం ప్రచారం చేసేటప్పుడు కానివ్వండి మనలాగా బహిరంగంగా లేకపోతే రాజ్యాంగం మనకి ఇచ్చిన ఒక అధికారికంగా మనం కూర్చొని మాట్లాడే పరిస్థితి ఆ రోజుల్లో కానివ్వండి చాలా కాలం లేదు. ఒక శిష్యుడు వేరే వాళ్ళకి యేసుక్రీస్తు గురించి చెప్పాలంటే వారు ఒక సముద్రంలో కానివ్వండి మట్టి మీద కానివ్వండి కొండల్లో కానివ్వండి దూరంగా వెళ్ళి ఒక చాప బొమ్మ వేసినప్పుడు అవతల వాళ్ళు కూడా చాప బొమ్మ వేస్తే నేను క్రీస్తుని నేర్చుకోవాలనుకున్న ఆలోచన ఉన్నానని తెలిసినప్పుడు వారి వాక్యాన్ని ఒకరికొకరు షేర్ చేసుకునేవాళ్ళు. ద డిఫికల్టీ ఆఫ్ అ వర్డ్ బీయింగ్ షేర్డ్ ఈస్ ఎక్స్ట్రీమ్స్. ఈ రోజు మనం దాన్ని ఆనందిస్తున్నాం, కేవలం మనం ఆనందిస్తున్నాం. మనం కష్టం చూడలేదు, వాక్యం యొక్క లోతు మనం చూడలేదు, వాక్యం యొక్క అనుభూతి మనం చూడలేదు. కష్టం అంతా పడింది మన ముందు వారు. అలాంటి కష్టాన్ని మనము ఎంతో మందికి తీసుకెళ్లే బాధ్యత మనకు ఉంది. ఆ కష్టంలో నా యొక్క పర్సంటేజ్ అంతా ఆలోచించినప్పుడు ఖచ్చితంగా చాలా తక్కువే నా గురించి చెప్పుకుంటున్నాను ఇది. సో వీఆర్ కంప్లీట్లీ అవే ఫ్రమ్ గాడ్ అండ్ వీ హ్యావ్ జస్ట్ ఎంజాయింగ్ వాట్ అవర్ ఎల్డర్స్ హ్యావ్ డన్. మన ముందు చేసిన వారిని మనం సంతోషిస్తూ ఉన్నాం. సో ఈ వాక్యం మీకు ఎందుకు ఇంత అడుగుతున్నానంటే వై డిసైపుల్స్ అని వాళ్ళ పడ్డ కష్టాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో మన దాకా వాక్యాన్ని తీసుకొచ్చారని ఎంతో ముఖ్యం. కారణం ఏంటంటే దిస్ ఈస్ ద కమాండ్మెంట్ ఫ్రమ్ గాడ్, నాట్ ఎ రిక్వెస్ట్ ఫ్రమ్ గాడ్. దేవుడి నుంచి అధికారికంగా చెప్పింది ఏంటంటే అందరికీ వాక్యం చేరాలన్నది అతి ముఖ్యమైన పరిస్థితి. చాలాసార్లు అంటారు, అంటే నేను ఈ మధ్య కాలంలో విన్నది క్రైస్తత్వంలోకి మతం మారుస్తున్నారు అన్న మాట వింటూ ఉంటారు. ఐ డోంట్ మైండ్ అన్న వాళ్ళ ఉద్దేశాలు అన్నది తప్పలేదు. ఏ విషయంలో మతం మారుస్తున్నామనే క్వశ్చన్ వచ్చినప్పుడు కొన్ని డిబేట్స్ ఏంటంటే మీరు అన్నాన్ని ధనాన్ని చూపించి లేకపోతే ఆకలితో ఉన్న వారికి ఆహారం చూపించి మీరు క్రైస్తవులుగా మారుస్తున్నారంటారు.
ఐ హావ్ ఎ క్వశ్చన్. రోమా సామ్రాజ్యము క్రీస్తుని సిలువేసినప్పుడు క్రీస్తు ఒక యూదుడు, తర్వాత రోమా సామ్రాజ్యం క్రైస్తవంగా మారింది. అంటే రోమీలకి ఆహారం లేకపోయిందా? ఆ రోమీలకి ధనం లేకపోయిందా? ప్రపంచాన్ని శాసించే వాళ్ళ ఒక అధిపతులుగా చక్రవర్తులుగా ఉన్న వాళ్ళు రోమా సామ్రాజ్యం. సో వారిని మతం మార్చడానికి క్రైస్తవుడుగా ఏమీ లేని శిష్యులకి వీళ్ళకి ఇచ్చేంత ధనం ఎక్కడి నుంచి వచ్చిందనేది ప్రశ్నించుకోవాలి. సో క్రీస్తు కింద, క్రైస్తత్వాల కింద మార్చడానికి కావాల్సిన ధనం కాదు, అధికారం కాదు. అమెరికా దేశముకి వాక్యం వెళ్ళినప్పటికీ అక్కడ క్రైస్తవులుగా ఎవరు లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళెవరిని ధనంతో మార్చలేదు. ఈ మధ్యన ఒక షేక్, దుబాయ్లో ఒక షేక్, ఎంతో ధనవంతుడు, ఆయన క్రైస్తత్వాన్ని తీసుకోవడానికి అంగీకరించారు. దుబాయ్లో ఉన్న వాడికి ధనానికి కొదువు లేదు. సో ఎవరన్నా ఎప్పుడన్నా ఈ మాట అడిగితే ఇదే చెప్పండి, యూరోప్ దేశంలో కానివ్వండి, ఆస్ట్రేలియా దేశంలో కానివ్వండి, వీరెవ్వరికి ధనాన్ని ఇచ్చో ఆహారాన్ని ఇచ్చో మార్చలేదు. చక్రవర్తులు, రాజులు, రాణులు, గొప్ప గొప్ప వ్యక్తులు వాళ్ళందరూ క్రైస్తవులుగా మారారు అంటే వాళ్ళకి ధనం ఇచ్చో ఆహారం ఇచ్చో మార్చింది కాదు. ఎస్, అంతులేని పరిశుద్ధ ధనాన్ని ఇచ్చారు, ఒప్పుకుంటాను. అంతులేని జీవితానికి కావాల్సిన ఒక పరిశుద్ధ ఆహారాన్ని దయచేశారు, ఒప్పుకుంటాను. ఈ రెండింటి వల్ల మారారు అంటే ఖచ్చితంగా ఒప్పుకుంటాను. కానీ పరలోకంలో ఉన్న గొప్పతనాన్ని, గొప్ప వాక్యాన్ని బట్టి మారారంటే ఒప్పుకుంటాం. కానీ భూలోకంలో ఉన్న సంబంధించమైన వాటిని బట్టి మనిషి తన ఆలోచన కానివ్వండి, నమ్మకాన్ని మార్చుకుంటారంటే నేను ఒప్పుకోను. ధైర్యంగా చెప్పండి, దిస్ ఈజ్ వాట్ ద గాడ్స్ వర్డ్ ఈజ్. ఎవరైనా మాట అడిగితే ఏ దేశమైనా కానీ వీటి వల్ల మారిందంటే ఈ క్రైస్తవులుగా క్రీస్తుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళిన మన శిష్యులకి అంతులేదు ధనం ఉందా అంటే భూలోకంగా లేదు, కానీ ఆత్మీయంగా ఉన్న ధనాన్ని పంచారు కాబట్టే లోకము క్రీస్తు తత్వంపై పట్టు మారింది. దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్. సో లాస్ట్కి నేను ముగించే ముందు మీతో ఒక 2 మాటలు చెప్పాలనుకుంటున్నానండి. మనము ప్రార్థించేటప్పుడు మనకి మంచి జీవితం కావాలి, ప్రశాంతమైన జీవితం కావాలని కోరుకుంటూ ఉంటాం. మంచిదే, కాదండి. నేను ఒక కొటేషన్ చెప్తా ఉంటే ఒక వ్యక్తి దేవుడితో మాట్లాడుతూ ఉంటాడు. ఆ కొటేషన్లో, God do not give me an easy battle to win, rather make my spirit so hard so that I am prepared for the best of the worst wars to come. అర్థం ఏంటంటే, దేవా నాకు సులువుగా గెలిచే పోరు నాకు వద్దు, కానీ ఒక అలుపెరగని ఆత్మీయ యోధుడుగా నన్ను బలపరచు. ఎందుకంటే అతి ఉన్నతమైన భయంకరమైన యుద్ధాన్ని నిన్ను గలపరచడానికి ఉండే ఒక పరిశుద్ధ యోధుడుగా ఉండే ధైర్యాన్ని నాకు దయచేయి దేవుడా. సో యూ షుడ్ బి ఎ వారియర్ టు ఫైట్ ద వర్స్ట్ ఆఫ్ ద డేస్ టు కమ్. ఇది పరిస్థితి. లోకం అలా లేదు, బాగానే ఉందనుకుంటే, లెట్ మీ రిమైండ్ యూ, పాశ్చాత్య దేశాల్లో ఎన్నో చర్చెస్ వాటికి ధనము లేక కానీ అధికారం లేక కానివ్వండి, సంఘాలని వేరే వాడికి అమ్మేసుకునే పరిస్థితిలో ఉంది. ఇది వాస్తవం. మీరు ఎన్ని చదవండి కావాలంటే ఇది వాస్తవం జరుగుతుంది. అంటే రోజులు సరిగ్గా లేదు. ద డేస్ ఆర్ నాట్ గుడ్. సంఘం ఎందుకు లేకపోయిందంటే, సంఘాన్ని నడిపించే వాస్తవికమైన వాక్యాన్ని లేని రోజు సంఘం ఎప్పుడు బలహీనపడతాయి. ధైర్యంగా ఉండాలి వాక్యం విషయంలో. ఆ ధైర్యం ఎప్పుడు రావాలంటే, ఆత్మీయంగా నువ్వు చెప్పే వాక్యం, నేను చెప్పే వాక్యము బైబిల్కి అనుసరించి ఉన్న ధైర్యాన్ని మనం తీసుకెళ్ళాలి. కానీ నా స్వలాభం కోసము, నా అధికారం కోసం కానీ చెప్పే వాక్యాన్ని అయితే నేను ఒక హీనమైన వ్యక్తి కన్నా కూడా హీనమైన వ్యక్తిగా నేను ఆపాదించుకోవాలి. మై వర్డ్ హ్యాస్ టు బి లైక్ ద గ్లోరీ టు ద గాడ్, నాట్ టు జస్ట్ గ్లోరిఫై మీ. దేవుడికి మహిమ కలిగే విధంగా ఉండాలి, కానీ నేను మహిమ పొందాలనే విషయంలో ఉన్న రోజు నాకు అర్హత లేదు. ఆ విషయంలో నేను నమ్మకంగా ఉన్న రోజు సంఘం ఖచ్చితంగా బలపడుతుంది, సంఘం ఖచ్చితంగా నిండబడుతుంది. రిమెంబర్ దిస్.
నేను ఈ మాటలు చెప్పడం వల్ల కొంతమందికి ఇబ్బంది కలిగితే ఐ డోంట్ మైండ్, ఫైన్. ఇది నిజం, ఇది వాస్తవం. వాక్యం విషయంలో ఇలాగే ఉండాలి. And I want to be a warrior to fight the best of the worst battles to come. అతి భయంకరమైన రోజుని నేను పరిశుద్ధాత్మతోటి నిండి పోరాడే రోజు కోసం నన్ను దేవుడు తయారు చేయాలని కోరుకుంటాను, కానీ అతి సులువైన పోరుని గెలవాలని నేను కోరుకున్నాను. This is what I am. I prefer to be just a listener than to be a headline hunter. అంటే నేను వాక్యాలు వినడానికి ఆనందించే వ్యక్తిగా ఉండడానికి నేను ఆపాదించుకుంటాను, కానీ నా గురించి మాత్రమే మాట్లాడుకోవాలి, నేను ఇంత గొప్ప, నేను ఇంత ఇదని చెప్పుకునే పరిస్థితి, హెడ్లైన్ హంటర్గా ఉండే రోజు నేను ఉన్నప్పుడు నేను దీనికి సరిపోను. ఇది ఎందుకు ఇంత బలంగా చెప్తున్నానంటే, దిస్ ఈజ్ హౌ ఎ క్రిస్టియన్ హ్యాస్ టు బి. మన ప్రాధాన్యత దేవునికి, వాక్యానికి ఉండాలి, మనకి కాదు. ఇందాక దివాకర్ గారు వారు సాక్ష్యం చెప్తున్నప్పుడు కొన్ని రిఫరెన్సెస్ ఇచ్చారు, వాక్యంలో కూడా ఒకటి ఉంటుంది. నేను ఇతర విషయాల గురించి నేను కాంప్రమైజ్ అవడం కంటే క్రీస్తు విషయంలో నిలబడి నేను ఓడిపోవడానికి కూడా సిద్ధమే అనే వాక్యాలు ఉన్నాయి. ఐ కెన్ గివ్ ఎ రిఫరెన్స్ ఫర్ దట్. సో దట్స్ ద బ్యూటీ ఆఫ్ ద గాడ్స్ వర్డ్ విచ్ గివ్స్ ఎక్స్ట్రీమ్ కరేజ్. ధైర్యం అనేది మనకి నూరు పోసే రాదు కానివ్వండి, వాక్యం చదివిన రోజు ఎంతో అంతులేని ధైర్యం వస్తుంది. అది వివేచనతో కూడిన ధైర్యం అయి ఉండాలి. అవివేకంగా ఉండే ధైర్యం తెచ్చుకోవడం అనేది కాదు, కానీ వివేకంతో కూడిన ధైర్యం ఉన్నప్పుడు మన ఆలోచనలు, మన మాట, మన స్పష్టత దేవుడికి అనుసారంగా ఉండే వాక్యాన్ని చాటిస్తాం, కానీ యూ విల్ నాట్ గెట్ డీవియేటెడ్ టు ఎనీ వర్డ్. సో రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్, ఏ రోజైతే శిష్యుల దగ్గర నుంచి వారు ప్రపంచానికి నలుమూలకి వెళ్ళి చాటించిన తర్వాత శిష్యులుగా మారుస్తూ మనము ఈరోజు ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి అన్న ఉద్దేశంతో ఈరోజు ఎంచుకున్న వాక్యం ఇది. ద వర్డ్ వర్సెస్ వరల్డ్ అండ్ ద వరల్డ్ అగేన్స్ట్ ద వర్డ్. కాబట్టి ఇలాంటివి రాబోయే సంవత్సరం మనందరికీ దీవెనకరంగా ఉండాలని కోరుకునేది చాలా ఇంపార్టెంట్ అనే విషయమే. బట్ వాక్యం అనేది బలంగా ఉండాలనేది మనం ఎప్పుడు ఆలోచించుకోవాలండి. సో లాస్ట్గా మీకు చెప్పగలిగేది ఏంటంటే, విశ్వాసంతో ఉన్న మనము ఈ విశ్వాసాన్ని 10 మందికి చాటించాలి అంటే దాన్ని వాక్యానుసారంగా తీసుకువెళ్దాము. దేవుడిచ్చిన ఆదేశం, ఈ వాక్యాన్ని 10 మందికి పంచాల్సిన అవసరం మన మీద ఉంది, బాధ్యత మన మీద ఉంది. మనల్ని ఈ పరిస్థితిలోకి, క్రైస్తవ సంఘాన్ని ఇంత బలంగా నిలబెట్టడానికి ప్రప్రథమంగా మనకి మార్గము క్రీస్తు చూపించుకున్నప్పటికీ ఆ క్రీస్తు యొక్క మార్గాన్ని మనిషి ద్వారా మనకి దయచేసిన శిష్యులు పౌలు గారు కానివ్వండి, వీళ్ళని జ్ఞాపకం చేసుకున్నాము. ఈ యొక్క బాధ్యత తండ్రి నుంచి, యెహోవా తండ్రి నుంచి క్రీస్తు వచ్చింది. క్రీస్తు మనకి తండ్రి ఉన్నాడు కాబట్టి మన బిడ్డలుగా మన తండ్రి యొక్క బాధ్యత మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఈ వాక్యం మీకు, మీ కుటుంబానికి అందరికీ దీవెనకరంగా ఉండాలని కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. ప్రార్థించున్నాను. పరలోకమందున్న తండ్రి, మీకు వేలా స్తోత్రం ప్రభా. ఈ యొక్క దినము మీ యొక్క వాక్యాన్ని మా సంఘస్థుతో మాట్లాడుతున్నందుకు అవకాశం బట్టి వేలాది స్తోత్రం ప్రభా.